మయాపిచ యథాదృష్టో దేవదేవ పురా విభో. నేను కూడా శివుని ఆరాధన చేసి ఇంతవాడిని అయ్యానయ్యా. నేను ఎలా ఆరాధన చేశాను అంటే చెప్తాను విను అంటున్నాడు. ఇక్కడ నుంచి ఉపమన్యువు శివుని అనుగ్రహాన్ని ఎలా పొందాడో చెప్తున్నారు. ఈ కథ శివభక్తి గాథల్లో పరాకోటికి చెందినది. అంత శివభక్తి అర్థం అవ్వాలంటే ఉపమన్యుడు అర్థం కావాలి. ఉపమన్యువు యొక్క భక్తి వైశిష్ట్యం ఇందులో కనబడుతున్నది. ఎందుకంటే ఉపమన్యువు జన్మతగా మహర్షి పుత్రుడు. యదవాప్తంచమే పూర్వం దేవదేవాన్ మహేశ్వరాత్ తత్సర్వం నిఖిల అనద్య కథయిష్యామి తే అనఘా. వినవయ్యా, నేను ఇప్పటి వాడిని అనుకున్నావా? ఈ ద్వాపరయుగ అంతం. నేను పురాకృతయుగే తాత, కృతయుగం వాడిని. అంటే అప్పటి కృతయుగం కాదు, ఎప్పటిదో ఆ కృతయుగం. పురాకృతయుగే, అత్యంత ప్రాచీనములో ఒకానొక కృతయుగంలో ఋషిరాసీన్ మహాయశ వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతో వేద వేదాంగపారగ. వేద వేదాంగవేత్త అయిన వ్యాఘ్రపాదుడైన మహర్షి ఉండేవాడు, మహాత్ముడండి. ఈ వ్యాఘ్రపాదుడు ప్రధానంగా ఉన్న క్షేత్రమే చిదంబర క్షేత్రం. ఇది తెలుసుకోండి. ఆయన అనుగ్రహించడానికి శివుడు అక్కడ నాట్యం చూపించాడు. ఆ వ్యాఘ్రపాదునికి 2 పుత్రులు, నేను ధౌమ్యుడు. మేమిద్దరం బాల్యంలోనే మా నాన్నగారు మా సంస్కారాలు చేశారు. కానీ చిన్నపిల్లలం కదా, ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఒక సమయంలో మా కొంత దూరంలో ఒక ఋష్యాశ్రమంలో యజ్ఞం జరిగినప్పుడు ఆవు పాలు మొదలైనవి తెచ్చి పాయసం చేశారు. మేము తినలేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మాకు పాయసం తినాలనుంది అని అడిగాం. కానీ మా ఆశ్రమ పద్ధతి వేరు. ఆవుల్ని పెంచడాలు వేవిలో ఏదో దొరికిన బియ్యము ఏవో తింటూ సాధన చేసే సంప్రదాయం మా నాన్నగారిది. అందుకే మాకు ఆవులు పాలు ఏం తెలియవు. కానీ క్షీరాన్నం తినాలన్న ముచ్చట పడింది. మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చేయాలో తోచక బియ్యపు పిండిని నీళ్లలో కలిపి దానితోనే పదార్థం చేసి ఇదిగో అని పెట్టింది. అదే పాయసాన్నం మేము తింటూ ఉన్నాం. చాలా కాలం గడిచింది. కొంతకాలానికి ఒకానొక యజ్ఞ సందర్భం కోసం అనేక మంది మహర్షులను పిలిచినప్పుడు మా నాన్నగారితో పాటు నేనే వెళ్ళాను. అది కూడా మా బంధువులైన మహర్షులు. ఇది కూడా తెలుసుకోవాలి. దీనికి ఇంకో పురాణాలు ఏం చెప్తున్నారంటే వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళినట్టు చెప్పారు ఇక్కడ. అంటే వశిష్ఠునికి బంధువు అవుతాడు వ్యాఘ్రపాదుడు. కానీ వారి ఆశ్రమాల పద్ధతి వేరు, వీరి ఆశ్రమాల పద్ధతి వేరు. ఇందాక చెప్పుకున్నాం కదా సాధనా సంప్రదాయ భేదాలని. అక్కడికి వెళ్ళినప్పుడు పిత్రాహం యజ్ఞకాలే నీతా జ్ఞాతికులం మహత్ తత్ర సాక్షరతే దేవి దివ్యా గౌ సురనందిని. అక్కడ కామధేను ఉంది అన్నారు. సరిగ్గా వశిష్ఠుడు అనే పేరు ఒప్పుకోవాలి. ఎందుకంటే వశిష్ఠాశ్రమంలో కామధేను ఉంది కదా, సురభి, మనకు తెలిసిన కథ. అక్కడ కామధేనువు పాలుతో క్షీరం చేసి మాకు పెట్టారు. ఆ క్షీరాన్నం అమృత సమానమైనటువంటి క్షీరాన్నం తాగిన తర్వాత ఇదేమిటని అడిగితే ఇది క్షీరాన్నం అన్నారు. మరి ఇన్నాళ్ళు మేము తినదేంటి? అదేమీ రుచిగా లేదు దీని ముందు. ఇది దొరకనంత వరకు అదే క్షీరాన్నం అనుకున్నాం. ఇప్పుడు ఇది తాగేం కదా, ఎంత రుచిగా ఉంది. కొందరు పాపం సర్దుకుపోతారండి, కొందరు మాత్రం ప్రీతి ఎక్కువైతే బాధ ఎక్కువైపోతుంది. ధౌమ్యుడు పాపం సర్దుకుపోయాడు, కానీ ఉపమన్యుకు బాధ ఎక్కువైపోయింది. ఇది క్షీరాన్నం. ఇన్నాళ్ళు అమ్మ మనల్ని మోసం చేసింది, ఇంకేదో పెట్టింది అనుకుని తిన్నగా వెళ్ళాడు ఆయన ఉపమన్యువు. చిన్నపిల్లాడండి. తిన్నగా వెళ్ళి అమ్మతో అంటున్నాడు, నువ్వు ఇన్నాళ్ళు మాకేం పెట్టావో చెప్పు, అబద్ధం ఆడకుండా. క్షీరాన్నం అని బుకాయించావు, అసలు క్షీరాన్నం మేము తిన్నాం, నువ్వు పెట్టింది ఏమిటంటే. ఇంకా అబద్ధం ఆడలేక ఒక్కసారి ఏడుపు వచ్చింది తల్లికి. పిల్లాడికి పాలన్నం పెట్టలేకపోయేరే అని మాతృసహజమైనటువంటి దుఃఖం కలిగి గట్టిగా హత్తుకుని తల నిమురుతూ సచ పిష్టరసస్తాత, అది పిష్టరసము, కేవలం పిండిని నీటిలో కలిపి పెట్టేశాను. ఎందుకంటే మనకి ఈ పరిసరాల్లో ఆవు పాలు ఆవులు దొరకవు. మన పద్ధతి వేరు. మొదటి నుంచి కూడా మనం కేవలం ఒకానొక తపో విధానానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి వాళ్ళము. కేవలం కందమూలములు, దొరికినటువంటి శాకములు, అదేవిధంగా తమంతా తాము దొరికిన బియ్యము, వీటితో కడుపు నింపుకుంటూ యజ్ఞం చేసుకుంటూ ఉన్నాం. మనకు ఎక్కడ దొరుకుతుంది చూడు, మనలాంటి మునులకి అది దొరకదు. ఏది దొరికినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్లే దొరకాలి, అది తెలుసుకో. నువ్వు వెళ్ళిన చోట సాక్షాత్ కామధేను ఉంది గనక నీకు గోక్షీరం దొరికింది. అది వాళ్ళది, మనకది లేదు. అందరికీ అన్నీ రావు, ఇది తెలుసుకో. ఎవరికి ఏది రావాలన్నా వాళ్ళు గతంలో ఈశ్వరునికి సేవిస్తేనే లభిస్తాయి, ఇది తెలుసుకో. ఈ మాట ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకని మనకు లేక పక్కవాడికి ఉందని కళ్ళలో నిప్పు పోసుకోవడం కాదు. అది పొందగలిగే తపస్సు నీకుంటే, ఇదివరకటి పుణ్యం ఉంటే తప్పకుండా వస్తుంది. అంతేకాదు భగవంతునికి అర్పించేదే మనకు లభిస్తుంది. గత జన్మల్లో చేసిన పుణ్యముల వల్లే దేనివైనా లభిస్తాయి. అలాగని ఏది లభించదని మాత్రం అనుకోకు. సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఇచ్చేవాడు, తెలుసుకోండి. సృష్టిలో ఎవరికి ఏది ఇవ్వాలన్నా ఆయన ఇస్తాడు. కనుక నీకు అదే కావాలని ఇచ్చ నీకు తీవ్రంగా ఉంటే
ఆయన్నే అడుగు. మీరెందుకు అడగలేదు ఇన్నాళ్ళు అంటావేమో, మాకు ఇచ్చలేదు. అది కూడా తెలుసుకో. ఇక్కడ నీకు ఇచ్చి కావాలి కదా, అదే అడుగు. ఎందుకంటే తపసా జప్య నిత్యానాం శివోన పరమాగతి. మనందరికీ కూడాను తెలిసిన మాట ఒకటి ఉంది. ఎందుకంటే మనకు శివుడే పరమగతి. ఏది కావాలన్నా ఆయనే మనకు గతి. కనుక మేము అడిగేది మేము అడిగాం, నీకు కావాల్సింది నువ్వు అడుగు, ఏదైనా ఆయనే ఇస్తాడు. నిజంగా కావాలి అన్న పిల్లవాడి కోరికని ఆసరాగా తీసుకుని శివుడి వైపు తిప్పుతున్న ఆ తల్లి పాదాలకు నమస్కారం అండి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి వైపు తిప్పగలిగే వాళ్ళే తల్లి తండ్రి. ఇది తెలుసుకోండి. ఇక్కడ తండ్రి హరిజేరు మనయడి తండ్రి తండ్రి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. అందుకని ఎప్పటి నుంచి దేవుడు ఎందుకురా నీకు అని. మొన్న ఒక ఆవిడ వచ్చి ఆశ్చర్యపోతే ఒక మాట అన్నదండి, మా పిల్లాడు ఇప్పటి నుంచి గుడికి వెళ్తున్నాడండి, సన్యాసి అయిపోతాడేమో అని. ఓసి మూర్ఖురాలా అని తిట్టాల్సి వచ్చింది ఇక్కడ. గుడికి వెళ్ళినంత మాత్రం సన్యాసి అయిపోతారా? చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళడం నేర్పి దేవుడికి దండం పెట్టని నేర్పితే వాడు బుద్ధులు పాడవకుండా జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడి వైపు తిరగడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో సరిగ్గా బ్రతకడం. తెలుసుకోండి. ఇక్కడ అందుకు పసితనం నుంచి పరమాత్మ వైపు తిరిగేవాడు వాడు ప్రయోజకుడుగా పెరుగుతాడు. వాడి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. ఆ భగవజ్ఞానం పిల్లలకు అందించకపోవడం వల్లనే సమాజం ఇన్ని భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంది. పిల్లలు క్రూరులై అవినీతి పరులైపోతున్నారు. తెలుసుకోండి. ఇక్కడ అందుకే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ఆనాడు ప్రహ్లాదుడు చెప్పాడే. ఎన్ని తెలివితేటలైనా ఉండొచ్చుగాక, కానీ భగవజ్ఞానంతో కలిస్తేనే వాటన్నిటికీ అందం. తెలుసుకోండి. ఇక్కడ లేకపోతే పసిపిల్లాడి కథ పిల్లల కథలే చెప్తారు, ఎందుకో తెలియదు. ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు, ఒక ఉపమన్యువు. వయస్సు ఎంతండి? మనమైతే రిటైర్ అయ్యాక వస్తాం అన్నిటికీ, వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు. ఈ కథలు చెప్పడంలో ఋషుద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనకి వయస్సు కాదయ్యా, చిన్నప్పటి నుంచే రావాలి అని చెప్పడం ఇందులో ఉన్న ఒక ఉద్దేశం. రెండవది తల్లిదండ్రుల బాధ్యత. ధ్రువుణ్ణి పంపించడంలో వాళ్ళ అమ్మ బాధ్యత ఎంతో, ఉపమన్యువుని పంపించడంలో ఈ తల్లి బాధ్యత అంత. ఇక్కడ రసత్వం ఇంకా మనం తెలుసుకోవడం కోసం శివపురాణంలో కూడా ఉపమన్యు కథ ఉంది. రెండు కలబోసి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే శివుణ్ణి ఆరాధించి వెళ్ళు అని చెప్పగానే అప్రసాద్య విరూపాక్షం వరదం స్థాణుమవ్యయం కుతక్షీరోదనం వత్స సుఖాని వసనానిచ. ఆ పరమేశ్వరుని మెప్పించి ఆయన అనుగ్రహం పొందకపోతే తిండి లేదు, కూడు లేదు, వస్త్రం లేదు, ఏమీ లేదు. తెలుసుకో, ఈశ్వరుడి వల్లే తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు ఇవన్నీ ఈశ్వరుడు ప్రసాదాలే. తెలుసుకో. ఈ మాట తల్లి చెప్తాను చూడండి. ఇక్కడ ఇవాళ మన నిర్వాకాలు కాదు, ఈశ్వరుని అనుగ్రహాలు ఇవన్నీ. అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్తారు, ప్రకృతిలో నువ్వు అనుభవించే ప్రతి పదార్థము ప్రసాదమని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కానీ ప్రపంచాన్ని ప్రసాద దృష్టితో చూడు, పదార్థ దృష్టితో కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అప్పుడు మీకు తింటున్న అన్నం, కట్టే బట్ట, ఒంటి ఆరోగ్యం, ఇక్కడ దాకా నడవడానికి పనికొచ్చే కాలు, వినడానికి పనికొచ్చే చెవి, చూడ్డానికి పనికొచ్చే కన్ను, ఇవన్నీ శివప్రసాదాలే, మరొకటి కాదు. ప్రపంచమే శివప్రసాదం, నీ ఇంద్రియ శక్తి శివప్రసాదం. ఇది తెలుసుకో. నీకు ఉన్నవి శివప్రసాదాలు, కావాలనుకున్నవి ఆయన ప్రసాదిస్తేనే వస్తాయి. తెలుసుకో. ఇక్కడ అది తల్లి చెప్పిన ఒక్క మాట. ఆయన అనుగ్రహం లేకపోతే కుతః క్షీరోదనం వత్స సుఖాని వసనానిచ. సుఖాలు కానీ వస్త్రాలు కానీ ఆయన ప్రసన్నుడు కాకపోతే ఎక్కడ దొరుకుతాయో చెప్పు. అందుకో పంచే తం ప్రపద్య సదా వత్స సర్వభావేన శంకరం. ఆయన ప్రసన్నుడిని చేసుకోవడానికి పనిచేయి. తత్ప్రసాదాచ్చ కామిభ్య ఫలం ప్రాప్స్యసి పుత్రక. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ దొరుకుతాయి, వెళ్ళు. అది చెప్తోంది ఇక్కడ. వెంటనే అడుగుతున్నాడు, కోయమంబ మహాదేవ. ఎంత చక్కగా అడుగుతున్నాడు. అమ్మా మహాదేవుడు ఎవరమ్మా? చిన్నపిల్లాడు కదని పాపం, అందుకే తెలియక అడుగుతున్నాడు. స కథంచ ప్రసీదతి. ఆయన ఎవడు, ఎలా అనుగ్రహిస్తాడు, అసలు ఎలా ఉంటాడు, నాకు కొంచెం చెప్పు అంటే ఆయన ఎలా ఉంటాడో వేదాలకే చెప్పడం సాధ్యం కలదు. నేనేం చెప్తాను చెప్పు. తుష్యతేవా కథం శర్వో రూపం తస్య చికీదృశం. ఆయన ఎలా తృప్తిపరచాలి, ఆయన రూపం ఏంటో చెప్పు, ఎలా తెలుసుకోవాలి. ఒక శిష్యుడు గురువుని అడిగినట్టు అంటున్నాడు. అమ్మకి మించిన గురువు ఎవరు ఉంటారండి? కన్న తల్లే ప్రథమ గురువు. అందుకే తల్లే చెప్తోంది ఇక్కడ, మూర్ధ్న్యాగ్రాయ గోవిందా స బాష్పాకులలోచన. ఓ గోవిందా, అప్పుడు మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది, నా తలని మీరు ముద్దు పెట్టుకుంది. అప్పుడు మా అమ్మ కళ్ళలో నీళ్లు వచ్చేసుమా, ఆ నీళ్లు తెచ్చుకుని ఆ నీళ్లు నా ఒంటిని తడిపే. అప్పుడు ఏం అడిగేవయ్యా, ఎలా ఉంటాడని అడిగేవా? ఆయన ఎలా ఉంటాడో అంత తేలిగ్గా ఎవ్వరికీ తెలియదు. శివుడు అంత తేలిగ్గా అంతుపట్టాడు, ఇది తెలుసుకో. దుర్విజ్ఞేయో మహాదేవో దురాధారో దురంతక దురాబాధాశ్చ దుర్గ్రాహ్యో దుర్దృశ్యో అకృతాత్మభి. ఒకటే మాట చెప్పాడు, అకృతాత్మభి. ఎవరికి ఇంద్రియ నిగ్రహం లేదో, ఎవరికి సాధన లేదో,
ఎవరికి తపస్సు లేదో వారికి అతడు దొరకడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక భగవత్తత్వం సాధకులు కాని వారికి దొరకదు, ధర్మము లేని వారికి దొరకదు. కనుక అకృతాత్మభి, గొప్ప మాట ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం లేని వారికి దొరకడు. ఎందుకంటే ఆయనకి ఇది రూపమని చెప్పలేం. ఎందుకంటే యస్య రూపాన్ని అనేకాన్ని ప్రవదంతి మనీషిణ, ఆయనకి అనేక రూపాలు ఉన్నాయి. పోని ఫలానా చోటు ఉంటాడు నేను చెప్తాం, స్థానానిచ విచిత్రాన్ని. ఆయన ఇక్కడ ఉంటాడు ఇక్కడ లేడని చెప్పలేం, ఎక్కడెక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు ఇక్కడ. పైగా చిత్రం ఏంటంటే ఈ రూపం ఆయనది కాదని నువ్వు అనుకుంటే ఆ రూపంలోనే వస్తాడు. అది గొప్ప చమత్కారం ఆయన దగ్గర ఉంది. కాబట్టి నువ్వెప్పుడు కూడాను ఆయనకి ఇదే రూపం ఫిక్స్ అయిపోకు. ఎందులో వస్తాడో తెలియదు. తలచుకుంటే మృగంలా రావచ్చు, భూతంలా రావచ్చు, బెదిరిస్తూ రావచ్చు, వాడిష్టం. ఇక్కడ శివుడు ఎలాంటి రూపాల్లో వస్తాడు పెద్ద అధ్యాయం ఉంది, కానీ అంత చెప్పే సమయం లేదు. అంత విస్తరించి చెప్తున్నాడు. ఇన్నిన్ని రూపాలతో వస్తాడు, ఎవరికి అంతు పట్టాడు. అలాగ వస్తూ ఉంటాడు సుమ శివుడు. ఆయన తెలుసుకోవడం మహా కష్టం. బహురూపాలతో వస్తాడు. కృతవాన్ యాని రూపాన్ని కథితాన్ని దివౌకసై అనుగ్రహార్థం విప్రాణం శృణువత్స సమాసత. శాస్త్రం చెప్పిన ప్రకారంగా శివుని రూపాలు ఎన్నెన్నున్నాయో చెప్తాను విను. ఆయన ఉగ్రమూర్తులుగా ఉంటాడు, సౌమ్యమూర్తులుగా ఉంటాడు. రెండు మూర్తులు కూడా జగత్తే నిర్వహించడానికి వచ్చేవే. అంతేకాదు ఆయన మూర్తులు కానివేంటో చెప్పు. ప్రపంచంలో ఉన్న సూర్యుడు చంద్రుడు ఆయన మూర్తులు, పంచభూతములు ఆయన మూర్తులు. అలాగే సర్వజీవుల చైతన్యం ఆయన మూర్తి, అష్టమూర్తులు అయిపోయింది. యజ్ఞం ఆయన యొక్క స్వరూపం. అదేవిధంగా మృగములు, పశువులు, పక్షులు సర్వం ఆయన రూపములే అని శాస్త్రమే చెప్తోంది. పైగా అన్ని రకాల సంప్రదాయాల్లోనూ ఆయన గురువుగా కనబడతాడు. దండి ఛత్రి చ కుండీ చ. యతి సంప్రదాయాల్లో దండి సంప్రదాయం ఉంది. అలాగే ఛత్రి కుండి, ఒక కమండలం పట్టుకుని ఛత్రం పట్టుకుని వెళ్ళే సన్యాసులుగా ఆయనే కనబడతాడు. పైగా 6 ముఖాలు వాడు ఆయనే, 5 ముఖాలు వాడు ఆయనే, సహస్రముఖాలు వాడు ఆయనే. ఒకటేమిటి బహురూపాలతో గోచరిస్తాడు. కాబట్టి ఇది రూపమని చెప్పలేను సుమా. సర్వలోకాంతరాత్మాత సర్వగ సర్వవాద్యపి. ఆయన అందరిలో ఉంటాడు, అందరికి అంతర్యామి. సర్వత్ర భగవాన్, అన్నిట ఉంటాడు. ఆయన చోటు అడిగేవే, అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఒక్క చోటు చెప్తున్నాను విను. హృదిస్థ సర్వదేహినాం, అందరి హృదయంలో ఉంటాడు. ఇది తెలుసుకోసమా. యోహియం కామయత్ కామం యస్మిన్ అర్థేచ్యతే పునః. దీన్ని బట్టి ఆయన పిలవడం చాలా సులభం. ఇక్కడ ఉన్నాడు కనుక ఆయన పట్టుకుని నువ్వు కొలుచుకుంటే హృదయంలో ఉన్నవాడు నీకు ఒక రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపం నిన్ను అనుగ్రహించడానికి ఏది చూపిస్తాడని ఎవరూ చెప్పలేరు సుమా. అది ఆయన అనుగ్రహం. అది పైగా ఒక్కొక్కప్పుడు నవ్వుతూ కనబడతాడు, ఒక్కొక్కప్పుడు ఉగ్రంగా కనబడచ్చు, ఆయన ఇష్టం. గెంతుతూ కనబడతాడు, పాడుతూ కనబడతాడు, ఆడుతూ కనబడతాడు. పైగా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చుట్టూ బృందాలు ఉంటాయి. వాళ్ళు ఉత్సాహంగా సందడి చేస్తూ ఉంటారు. కొందరు వాద్యాలు మోగిస్తూ ఉంటారు, అందరూ దుందుములు మ్రోగించేవారు, కొందరు భేరీ మ్రోగించేవాళ్ళు, కొందరు మృదంగాలు మోగిస్తుంటారు. రకరకాల వాద్యాలు, కొందరు గళవాద్యాలు భం 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 అని అరుస్తూ ఉంటారు. వీళ్ళందరినీ చూస్తూ మురిసిపోతూ వాళ్ళతో పాటు తాను చిందులు వేస్తూ వస్తుంటాడు సుమా. ఇలా ఎన్ని రకాలుగా వస్తాడో. పరమ సందడితో అందరినీ వేసుకుని తిరుగుతాడు ఆయన. ఏకాంతంగా ఒక్కడు కూర్చుని కనిపిస్తాడు ఆయన. తెలుసుకో ఇక్కడ. రమ్యమైన భవనాలలో, రత్న సింహాసనాల్లో చక్కగా అలంకృత అయ్యేటటువంటి తన పత్నితో కూర్చొని పరమ శృంగారమూర్తిగా గోచరిస్తాడు. వికృత వేషాలు వేసుకుని వల్లకాట్లో తానొక్కడు కూర్చుని బైరాగిగా గోచరిస్తాడు. ఏమని చెప్తాను చెప్పు. ఇక్కడ సర్వరూపములు ఆయనవే. ఒక్కటే తద్భక్తస్తద్గతో నిత్యం తన్నిష్టస్తత్పరాయణా భజపుత్ర మహాదేవం తత ప్రాప్స్యసి చెప్సితం. ఆయన ఎవ్వరికి అంతుపట్టడు. కానీ ఆయనకి ఎవరు హృదయాన్ని ఇస్తారో, ఎవరు ఆయన యందు నిష్ఠ కలిగి ఉంటారో, ఎవరు ఆయనే దిక్కని పట్టుకుంటారో వాడికి మాత్రం దొరికిపోతాడు. ఆయనది తెలుసు. ఇక్కడ సులభంగా దొరుకుతాడు. వేదాలకు దొరకని స్వామి భక్తికి లభిస్తాడయ్యా. తెలుసుకో. అందుకు ఆయన పట్టుకోవాలంటే భక్తిర్మహాదేవే నైష్ఠికి, నిష్ఠ కలిగిన భక్తి ఉండాలి సుమా. ఇది కావలసినది. అనగానే వెంటనే తల్లి మాటలకి ప్రభావితుడైపోయి సంతోషించాడు. నేనైతే శివునికి తపస్సు చేస్తాను, వెళ్ళిపోతానమ్మా అన్నాడు. చూడండి, ఏమి ఇంట్లో ఒక చోట కూర్చొని తపస్సు చేసుకోవచ్చుగా. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సాధన ఇంట్లో చేస్తే, అది శుచి కలిగిన ఇంట్లో చేస్తే చేసిన దానికి చేసినంతే. అదే గోశాలలో చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫలం. అదే కానీ దివ్యక్షేత్రములు, పర్వతములు వద్దకు చేస్తే 1,000,000 రెట్ల ఫలం లభిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే మానవుడు సాధన కోసం క్షేత్రాలకు వెళ్ళాలి. అంతేగాని టూరిస్ట్ బస్ చేసేటండి, అక్కడ హోటల్ ఉంది, తినేసి వెళ్ళిపోదాం, అక్కడ శివుడికి లోపలికి పంపిస్తారట, వెళ్ళి నీళ్ళు పోసేసి తలపెట్టేద్దాం. అది కాదు. ఒక్క అయ్యప్ప స్వామికే కాదు దీక్ష, ఏ క్షేత్రానికి వెళ్ళినా దీక్షగా వెళ్ళడం మంచిదండి. ఇక్కడ సాధన కోసం క్షేత్రం తెలుసుకోండి. సాధకుడికే క్షేత్రం యొక్క శక్తి లభిస్తుందే తప్ప
యాత్రికులకి కాదు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక యాత్రికులు సాధకులే రావాలని చెప్పాం కానీ ఇంకోటి కాదు. ఇక్కడ సాధనా దృష్టితో వెళ్ళాలి. అందుకు నువ్వు తపస్సుకు వెళ్ళు అని చెప్పగానే ఎలా తపస్సు చేయాలో నేర్పాలి కదా. అమ్మిస్తోందండి దీక్ష. వెంటనే నిరంతరం అగ్నిహోత్రం రగిలే ఇల్లు కదా అది. అగ్నిహోత్రం నుంచి భస్మం తీసింది. చూడు, ఈ భస్మం చాలా గొప్పది. శివప్రీతికి భస్మధారణ చేసుకుని రుద్రాక్షమాల ధరించి నేను మంత్రం చెప్తున్నాను చేసుకో. పంచాక్షరి మంత్రాన్ని తల్లి చెప్పింది. ఈ పంచాక్షరి మంత్రం చేస్తూ భస్మధారణ చేసి రుద్రాక్షమాల ధరించి శివుని ఆరాధించు, ఆయన లింగమూర్తిగా ఆరాధించు అని బోధించింది. ఎలా పూజించాలో చెప్పింది. ఆయనకు అభిషేకం చేయి, బిల్వదళాలతో ఆరాధించు, ప్రేమగా ఈ జపం చేసుకో. ఏమీ అక్కర్లేదు, ఒక్క మంత్రంతో మొత్తం పూజ చేసుకో. చూడండి ఇక్కడ నమ శివాయో శివాయ నమః, దానితో పూజ చేసుకో చాలు. నిష్ఠ కలిగి ఉండు. నీకు ధ్యానం చేసుకోవడానికి శివమూర్తిని చెప్తున్నాను. ఆయన సర్వదేవతాగణ పరివేష్టితుడై ఉంటాడు. అందరూ ధ్యానం చేసుకోవచ్చండి. వృషభవాహనంపై కూర్చుని ఉంటాడు. రమ్యమైన ఆకృతి, గంగ పొంగుతున్నటువంటి చంద్రలేఖ దాల్చినటువంటి అందమైన కపర్దము, దయకురిసే 3 నేత్రములు, మందహాసము, దివ్య సర్పములచే అలంకృతమైనటువంటి దేహము, నీలకంఠుడు, ధవళాంగుడు, శాంతస్వరూపుడు, చర్మాంబరధారి. అంతేకాదు చర్మాన్ని ఉత్తరీయముగా కూడా ధరించినటువంటి వాడు. రమ్యమైన హస్తములతో పరశువు, మృగము, వరదాభయములు దాల్చి ఉంటాడు. చేతుల 2 పట్టుకున్నాడు అనుకోక, అనేక రకాల ఆయుధాలు అనుకున్నాయి. ఆయుధములన్నీ దివ్యములు. ఆయన ప్రక్కన తల్లి ఉమాదేవి భాసిస్తోంది. ఇరువైపులా కూడా గణపతి కుమారస్వామి ప్రకాశిస్తూ ఉంటారు. వారి చుట్టూ కొలుచుకుంటూ వివిధ దేవతలు సేవిస్తూ ఉంటారు. ఈ దేవగణ మధ్యంలో ఉన్న శివుని ధ్యానం చేస్తూ ఈ మంత్రం జపం చేయి. ఆ శివుని ఆరాధించు. కేవలం జపమొక్కటే ఆరాధన కాదు, ధ్యానమొక్కటే ఆరాధన కాదు. పూజ, జపము, ధ్యానము, కీర్తన, నియమ పాలన ఇవన్నీ కలిపి తపస్సును ఆచరించాలి సుమా. భస్మధారణ చెయ్యి. భస్మాన్ని మించిన గొప్ప వస్తువు లేదు, రుద్రాక్షరం మించిన గొప్ప వస్తువు లేదు. ఈ 2 దివ్యమైనవి, వాటిని పెట్టుకో. ఇది చెప్తున్నది ఇక్కడ. మణి మంత్ర ఔషధులు 3 గుర్తుపెట్టుకో. ఏ రోగం పోవాలన్నా వైద్యశాస్త్రం మణి మంత్ర ఔషధులు 3 చెప్తుంది. మణి రుద్రాక్ష, మంత్రం పంచాక్షరి, ఔషధం భస్మం అన్నది ఇక్కడ. ఇంతకే వీటిని సేవించి శివుని ఆరాధించు. భస్మధారణతో పంచాక్షరి ఆరాధన చేస్తే అఘోర జపం, దాన్ని చెయ్యు అని తల్లి చెప్పింది. ఉపమన్యు మహర్షి హిమవత్పర్వత ప్రాంతాల్లో పసివాడై తపస్సును ఆచరిస్తున్నటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. అప్పుడు తల్లే గురువుగా చెప్పినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి తపస్సుకు బయలుదేరాడు బాలుడైనటువంటి ఉపమన్యువు. ఆ తపస్సు ఎంత నిష్ఠగా చేశాడో ఇక్కడ వివరిస్తున్నారు. మమ భక్తిర్మహాదేవే నైష్ఠికి సమపద్యత. ఇక్కడ అధ్యాయంలో మనం పరిశీలిస్తే శివభక్తి ఏ స్థితిలో ఉంటే ఉత్తమ భక్తి అనిపించుకుంటోంది అనేది ఈ ఇతివృత్తం వల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే శివభక్తులు, విష్ణు భక్తులు అనే పేర్లు చాలామంది చెప్పుకుంటాం, కానీ భక్తి యొక్క సంపూర్ణ స్థితి ఇక్కడ వాడుతున్న పదాల్లో మనం చూడాలి. ఒకటి నైష్ఠికి, రెండవది ఏకభక్తి, మూడవది అనన్యభక్తి, నాలుగవది పరాభక్తి. ఈ 4 పేర్లు వాడబడతాయి ఇక్కడ ఉపమన్యువు భక్తిని వర్ణించేటప్పుడు. ఈ 4 భక్తులు కాదు, ఒకే భక్తికి పెట్టిన 4 పేర్లు. అతనికి ఏర్పడిన భక్తి మహాదేవే నైష్ఠికీ భక్తి అన్నారు ఇక్కడ. నైష్ఠికి అంటే నిష్ఠ కలిగినటువంటి భక్తి. నిష్ఠ అంటే అర్థం చెక్కు చెదరకుండా ఉండుట, అది ప్రధానమైనది. అంతేకాదు ఏకభక్త ఇది జ్ఞాత్వా, రెండో మాట్లాడు ఏకభక్తుడితడు. ఏకభక్తుడు అంటే శివుడు తప్ప అన్యము లేనటువంటి స్థితిలో ఉన్నవాడిని ఏకభక్తుడు అంటారు. అన్యము లేనిది ఏకము కనుక దానికే మరొక పేరు అనన్యము. అది పరమాత్మను తప్ప మరొక దాన్ని కోరనిది కనుక అది పరాభక్తి. కానీ నిజానికి పాల కోసం తపస్సుకు వెళ్ళిన వాడు పరాభక్తుడిని ఎలా అనగలం? కోరిక పాల వల్ల కలిగిన అమ్మ చేసిన వర్ణన వల్ల శివుడి మీద మక్కువ ఏర్పడింది. ఇప్పుడు తపస్సుకు బయలుదేరాడు. ఈ తపస్సు ఎంత దృఢంగా చేస్తున్నాడంటే క్రమక్రమంగా తపస్సులో ఆహార నియమం ఏర్పడుతుంది. తెలుసుకోవాలి ఇక్కడ ఆహార నియమం. అంతేగాని ఆహార నియమము అదేవిధంగా విహార నియమము లేకుండా ఏ సాధన చేసినా ఫలితం లేదు. అందుకే మన వాళ్ళు సాధకులకి ఆహారము, విహారము, ఆచారము, వ్యవహారము అని మాటలు వాడుతూ ఉంటాం మనం. ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు నియమబద్ధములు కావాలి. అప్పుడే సాధన బలోపేతమవుతుంది. అది క్రమంగా బాహ్యేంద్రియ అంతరింద్రియాలను నిగ్రహిస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేని సాధన వ్యర్థం. అందుకే ఇంద్రియ నిగ్రహం ఒక ధర్మం కాదు, అన్ని ధర్మాలకి ఆధారం ఇంద్రియ నిగ్రహం. అది తెలుసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు అన్ని ధర్మాలు పేకమేడల్లా కూలిపోతాయి. ఏ చిన్నపాటి ధర్మం పాటించాలన్నా ఇంద్రియ నిగ్రహం పునాది.
అందులో భగవత్ప్రాప్తి కావాలన్నవాడికి అది ఇంకా ప్రధానమైన అవసరం. అందుకే మహానుభావుడు నిగ్రహంలో ముందుగా ఆహార త్యాగం చేస్తున్నారు. ఆహారం అంటే తినే అన్నాన్ని విడిచిపెట్టడమే కాకుండా ప్రాపంచిక విషయ భోగములు తగ్గించుకొనుట, ఇదే ఆహార త్యాగం అంటే. వేదాంత భాషలో ఆహారం ఆహ్రియతే ఇది ఆహార అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఇంద్రియాలతో మనం అనుభవించే ఆహారముల్ని నిగ్రహించుకొనుట, నిర్మూలించుకొనుట కాదు, నిగ్రహించుకొనుట. అందుకని తిండి తిప్పులు మానేసి చేయమని ఏం చెప్పలేదు. అదేవిధంగా అన్నీ వదిలిపెట్టడం అని కాదు. ముందే అన్నీ వదిలిపెట్టు అంటే పెద్ద ప్రమాదంలో పడతాం మనం. ముందు నియంత్రణ, తర్వాత నిర్మూలన. నియంత్రణ అంటే రెగ్యులేషన్, అది ప్రధానం. నియంత్రణ ఆహార త్యాగం కూడా ఒక పద్ధతిలో చేయాలి. మహామహా తపస్సులు ఆహార త్యాగం ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఇతివృత్తంలో తెలుస్తుంది. ఇతను ఎలాంటి తపస్సు చేస్తున్నాడంటే కొంతకాలం పాటు ఫలాహారస్తతో భవత్, కొంతకాలం ఫలములు మాత్రమే స్వీకరిస్తూ తపస్సును ఆచరించాడు. తర్వాత ఫలములు కూడా విడిచిపెట్టి ద్వితీయం శీర్ణపర్ణాసి, శీర్ణపర్ణాసి అంటే తమంత తాము రాలిపడిన ఆకులు అవి తిన్నాడు. అంటే ఆహార ఉపయుక్తమైన పత్రములు అవి తమంత తాము రాలిపడినం. అంటే వీలైనంత వరకు హింసని విడిచిపెట్టి సాధన చేయాలి. అది చెట్టు నుంచి కొయ్యడమని కాకుండా తమంత తాము రాలిపడిన పర్ణములు మాత్రమే స్వీకరిస్తూ కొంతకాలం చేశాడు. తర్వాత కొంతకాలానికి అంబు భోజన, జలాన్ని మాత్రమే స్వీకరిస్తూ తపస్సును ఆచరించాడు. అటు తర్వాత మహానుభావుడు వాయుభక్షణ చేస్తూ చాలా కాలము తపస్సు చేస్తూ వాయుభక్షస్తదా భవత్, అందులో వామాంగుష్ఠాగ్ర విష్ఠిన, ఇది గొప్ప మాట చెప్పాడు. వామాంగుష్ఠం అంటే ఎడమకాలి బొటనవేలని పెట్టుకుని ఏకపాదం మీద నిలబడి తపస్సును ఆచరించాడు. ఇతడు ఆ విధంగా కఠోరమైన తపస్సుని ఆచరించాడు. అతడి ఏకభక్తికి శివుడు సంతోషించి వచ్చాడు. అంటే పాలు కావాలనే కోరిక ఒక బాహ్య ప్రేరణ మాత్రమే, అంతేగాని సాధనంతా పాల వల్ల పాల కోసం కాదు. ఇక్కడ పాల కోసం కూర్చున్నాడు, పరమాత్మ కోసమే తపస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ బాహ్య ప్రేరణ అయిందంటే కూర్చోబెట్టడానికి అంతే అక్కడ. కానీ అతనికి సాధనలోకి దిగాక శివతత్వం అనుభవానికి వచ్చింది. ఇది తెలుసుకోండి. అన్నీ చెప్తే తెలుసుకోవాలనుకుంటే లాభం లేదు, చేస్తే తెలుస్తుంది చాలా. అంతేగాని చెప్తేనే అన్నీ తెలిసిపోతాయని కాదు, చేస్తేనే చాలా తెలుస్తాయి. చెప్పడం ఒక ప్రేరణ, చేస్తేనే అనుభవము. అందుకు బోధన సాధనకు ప్రేరణ, సాధనే సమగ్ర జ్ఞానాన్ని ఇస్తుంది. తెలుసుకుంటే చాలు ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే లడ్డూ గురించి ఎంత వర్ణించి చెప్పినా అది చేసి తినేటప్పుడు ఉండే రుచి వేరు. కొందరు అంటారు అచ్చం తింటున్నంత గొప్పగా వర్ణించారండి అని. ఎంత వర్ణించినా తింటున్నట్టే కానీ తినడం కాదు. మనం సాధనలోకి దిగాలి ఇక్కడ. అప్పుడు అనుభవానికి వచ్చేది చాలా విశేషం. గురువులు చెప్పిన మాట కూడా సాధనలోకి దిగాక ఓహో అందుకు గురువుగారు ఇలా చెప్పారా అని అప్పుడు తెలుస్తుందండి. మొదట విన్నప్పుడు తేలిగ్గానే తీసి పారేస్తాం, అనేక కూతల్లో అదొకటి అనుకుంటాం. తర్వాత సాధనలో దిగుతున్న కొద్దీ ఆ వాక్కు యొక్క బరువు తెలుస్తుంది. కొందరు శ్రద్ధాళువులు మొదటే బరువుగా తీసుకోగలిగితే వాళ్ళ సాధన ఇంకా బాగుంటుంది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడికి శివుని యందు ఏకాగ్రమైన బుద్ధి నిలిపి తపస్సును ఆచరిస్తున్నాడు. అమ్మ ఏ విధంగా చెప్తే ఎలా చేశాడనే దాన్ని ఇక్కడ శివపురాణం మరికొంచెం అందంగా చెప్పింది. అది సాధకులకు పనికొస్తుందా అనే విషయంతో తీసుకుంటున్నాం. 8 ఇటుకలతో ఒక చెట్టు నీడన అరణ్యంలో ఒక గుడి కట్టాడు శివుడికి. 8 ఇటుకలు, అష్టపిటకాని అని వర్ణించాడు. ఇక్కడ 8 ఇటుకలు, ఇష్టికలు అంటారు వాటి. వాటితో కట్టి దాని క్రింద ఒక శివలింగాన్ని పెట్టుకున్నాడు. దానిని పంచాక్షరీ మంత్రంతో ప్రతిష్ఠితం చేసుకుని సమీపంలో ఉన్నటువంటి నదీ జలములతో అభిషేకం చేస్తూ బిల్వదళాలతో పూజిస్తూ అటు తర్వాత జపం చేస్తూ ధ్యానం చేస్తూ వివిధములైన విధములుగా శివారాధన చేశాడు. ఎందుకంటే శివభక్తి శివతపస్సు అంటే ఒకేలా ఉండదు. అది కొంతసేపు జపం, కొంతసేపు ధ్యానం, కొంతసేపు పూజ, కొంతసేపు కీర్తన, కొంతసేపు మననం, లీలాస్మరణం, ఇవన్నీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చేస్తున్నదంతా శివుని కోసమే కదా. కంచిత్కాలముమామహేశ భవత పాదారవిందార్చనై కంచిత్ కంచిదవేక్షణశ్చనుతుభి కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిశ్చనతిభి కంచిత్ దశామిదృశి యప్రాప్నోతి ముదా త్వదర్పిత మన జీవన్ సముక్త ఖలు అంటారు శంకరులు శివానందలహరిలో. కంచిత్కాలముమామహేశ, కొంతసేపు నీ పాదాలను పూజిస్తూ, కొంతసేపు నీకు నమస్కారం చేసి, మరికొంతసేపు నీపై నుతులు అంటే స్తుతులు చేస్తూ, కొంతసేపు ధ్యానం చేస్తూ, కొంతసేపు నీ కథలు వింటూ, కొంతసేపు నీ క్షేత్రాలు తిరుగుతూ, కొంతసేపు అలంకృతమైన నీ దివ్యలింగాల్ని దర్శిస్తూ ఇలాగా సాధన చేస్తూ ఉంటే ఒకే పని మొత్తం చేయలేదు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేశాడు. కొంతసేపు జపం, కొంతసేపు ధ్యానం. పని మారింది కానీ పరమాత్మతో అనుబంధం మారలేదు.
ఆయన కీర్తన పాడిన శివుడి మీదే, జపం చేసిన శివుడి మీదే. ఎందుకంటే ఒకే పని చెయ్యమంటే ఎవరికైనా విసుగొస్తుంది. అందుకు పనులు మార్చాలి, పరమాత్మను మార్చకూడదు ఇక్కడ. అలా చేయడం వల్ల ఏమైంది? మొత్తం మహానుభావుడికి నిరంతరం నీతోనే అనుబంధం ఉండడం వల్ల వాడినే జీవన్ముక్తుని అంటాడు అన్నారు. ఇంత గొప్ప మాట చెప్పాడు. వాడే జీవన్ముక్తుని. మీకేమున్నది? నిరంతర శివానుబంధమే మోక్షము, ప్రపంచానుబంధమే బంధము. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంత ప్రేమగా ఆరాధన చేస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు భస్మ మహిమ, రుద్రాక్ష మహిమ తెలిసినవాడు గనక వాటిని ధరిస్తూ పరమాత్మను ఆరాధిస్తూ బహుకాలం చేశాడు. ఆ సాధనా బలం ఎంత గొప్పగా అయిందంటే పరమేశ్వరుడికి తృప్తి కలిగి ఆయనకి దర్శనం ఇవ్వాలని సంకల్పించుకున్నాడు పరమేశ్వరుడు. కానీ ఆయన సామాన్యుడా ఏదో లీల చేస్తాడు పరమాత్మ. ఇంతవరకు మనం మొట్టమొదట అర్జునుడి కథ చెప్పినప్పుడు కూడా అంతెందుకు, వాళ్ళ ఆవిడ తపస్సు చేసినప్పుడు కూడా నేరుగా రాలేదు ఆయన. ముందు సప్తర్షుల్ని పంపించి వాళ్ళ చేత తిట్టించాడు. తర్వాత తానే వృద్ధ బ్రహ్మచారి రూపం వేసుకుని వెళ్ళి తానే శివనింద చేసి అమ్మవారి చేత 4 చీవాట్లు తిని అప్పుడు అసలు రూపం చూపించాడు. ఎవరి దగ్గరికి తిన్నగా వెళ్ళాడు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు గొప్ప మాట అంటారు, కైవల్య సీమ కపటాచరణైక సీమ అన్నారు. ఇక్కడ కపటమే. వాళ్ళ చేత 4 తింటాడు, అప్పుడు కనిపిస్తాడు. ఇక్కడ అర్జునుడి దగ్గర అదే చేశాడు. ఏమండి పిలిచినట్టుగా చక్కటి రూపంతో వెళ్ళొచ్చుగా, కిరాత రూపం ధరించమని ఎవరు చెప్పాడు? ఇప్పుడు ఈయన దగ్గరికి కూడా తిన్నగా రాకుండా వేషం మార్చుకెళ్ళాడు ఇక్కడ ఉపమన్యువు దగ్గరికి. ఎందుకయ్యా అంటే ఉపమన్యువు ఎంత భక్తుడో దేవతలకు తెలియాలని వెళ్ళేట. అది గొప్ప విషయం. చివరికి చెప్తాడు ఆ విషయం. అంతే ఉపమన్యువుని పరీక్షించడం కాదు. ఎందుకంటే భక్తుల హృదయం తెలిసిన వాడికి పరీక్ష ఏమిటి? ఉపమన్యువు ఏమిటో దేవతలకు తెలియాలి. చివరికి తేల్చుతాడు. అని ఏకభక్తి ఇది జ్ఞాత్వా జిజ్ఞాసాం కురుతే తదా. అతడు ఏకభక్తిని తెలుసుకుని పరమాత్మ అది బయట పెట్టడానికై శక్రరూపం సకృత్వాతు సర్వైర్దేవగణైర్వృత ఒక లీల చేశాడు శివుడు. ఇప్పుడు తన యథారూపంతో రాకుండా ఇంద్రరూపాన్ని ధరించి వచ్చాడు ఇక్కడ. అంతేకాదు శివుడు వాహనం వృషభం. ఆయన ఇంద్రుడైపోగానే వృషభం ఐరావతం అయిపోయింది. ఇక ఆయన చుట్టూ ఉన్న ప్రమలగణాలు అప్సరసులుగా, సిద్ధచారణ గంధర్వులు మొదలైన దేవగణములుగా మారిపోయారు. మొత్తం ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. మనం కూడా కాసేపు ఇంద్రుడనే అనుకుందాం. ఆ ఇంద్రరూపం ధరించి కనబడగానే అప్పుడు ఉపమన్యువుని పలకరించాడు ఆయన. ఉపమన్యువు అతన్ని చూసి నమస్కారం చేశాడు. నాయన ఏం కావాలి నీకు అని అడిగాడు. నాకు ఆ శివభక్తి కావాలి అన్నాడు ఇక్కడ. అరే నువ్వు తపస్సుకు వచ్చిన దానికోసం కాదు కదా. దేనికోసం? పాల కోసం. పాల కోసం నువ్వు ఇంత తపస్సు చేస్తే, ఇంత తపస్సు చేసినా కనిపించాడే నీకు? లేదు. ఇంత కఠినమైన తపస్సు చేసి ఆయన్ని చూసి ఏం సాధిస్తావు చెప్పు? నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, ముల్లోకాలపై ఆధిపత్యం ఉంది నాకు. కానీ ఇంద్రుడినైన నేను నీకేదైనా ఇస్తాను అని అడిగితే అధిక ప్రసంగం నీకెందుకు అని అన్నాడు. నేను తపస్సు చేస్తున్న శివుని కోసం, మధ్యలో దూరి ఏమి కావాలని అడగడు. నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇక్కడ. అసలు శివుడు ఏమిస్తాడయ్యా? నువ్వేమో అమృతం వంటి పాలు ఇస్తాడని కూర్చున్నావు. కానీ ఆయన దగ్గర పాలు ఎక్కడున్నాయి? తాగింది విషం. ఆయన వేషం చూస్తే ఎలా ఉంటుంది? ఒక ఐశ్వర్యం ఏమైనా కనబడుతుందా ఐశ్వర్యాలు ఇవ్వడానికి? అటువంటి భస్మభూషితాంగుడు, ఏ ఐశ్వర్యములు ప్రకటించనివాడు, వాడు నీకే ఐశ్వర్యాలు ఇస్తాడు? నీకేవి కావాలన్నా చెప్పిస్తాను, ముల్లోకాల్లో నాకు అసాధ్యం లేదు, ఏదైనా నీకు ఇస్తాను అనగానే అప్పుడు గొప్ప మాట చెప్తున్నాడు. ఈ మహానుభావుడు ఆడుతున్న మాటలు అత్యద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఉపమన్యువు నాహం త్వత్తో వరం కాంక్షే నాణ్యస్మాదపి దైవతాత్. నాకు నీ నుంచి ఏమీ వరము వద్దు. నా అన్యస్మాదపి దైవతాత్, ఇతర దేవతల నుంచి కూడా నాకు అక్కర్లేదు. మహాదేవా ధృతిరే సౌమ్య, ప్రసన్నంగానే చెప్పాడు. మహాదేవుని నుండి తప్ప ఇతరుల నుంచి నేనే వరము కోరుకోను. ఇస్తే ఆయన ఇవ్వాలి, ఇంకెవరిచ్చినా తీసుకోను. అంతేకాదు ఆయన నీకేమిస్తాడయ్యా అని అంటావే, ఆయన ఏమి ఇవ్వకపోయినా నాకు ఆయనే కావాలన్నాడు. ఇది చాలా భక్తిలో పరాకాష్ఠకి వెళుతుందని ఇక్కడ. ఇది పరాభక్తి అంటే ఏమిటో చెప్పడం ఇక్కడ. పశుపతి వచనాత్ భవామి సద్య కృమిరథవా తరురప్యనేక శాఖ అపశుపతి వర ప్రసాదజామే త్రిభువన రాజ్య విభూతిరప్యనిష్ట. పశుపతి వల్ల నాకు క్రిమి జన్మ వచ్చినా, చెట్టు జన్మ వచ్చినా, బండరాయి జన్మ వచ్చినా హాయిగా తీసుకుంటాను. పశుపతి తప్ప ఇతరులు నాకు దేవపదవినిచ్చినా తీసుకోను అన్నాడు. చూడండి, ఈశ్వరుడిస్తే క్రిమిగానైనా పుడతాను, ఈశ్వరుడి కానివాడు ఇస్తే నాకు దేవపదవి కూడా అక్కర్లేదు. అంటే ఇక్కడ ఏమిటి ప్రకటించదలుచుకున్నాడు అనేది తర్వాత శ్లోకంలో కూడా అయ్యాక తెలుస్తుంది మనకి. జన్మస్వపాక మధ్యేపి మేస్తు హరచరణ వందన రతస్య మావా అనీశ్వర భక్తో భవాని భవనేపి శక్రస్య. శివుడు ఇస్తే నాకు
కడవాని ఇంట పుట్టడానికే నేను సిద్ధం. శివుడు కాకుండా ఇతరులు నాకు ఇంద్రభవనంలో పుట్టుకిచ్చినా నాకు అక్కర్లేదు. కనుక అల్పమైనదేనా ఆయన ఇవ్వాలి, అధికమైనది ఇతరులు ఇస్తే నాకు అది అల్పమే. ఇలా చెప్తూ ఆఖరికి అలమన్యాభిస్తేషాం కథాభిరప్యన్యధర్మయుక్తాభి ఏషాన్న క్షణమపి రుచితో హరచరణ స్మరణ విచ్ఛేద. ఇది నిజానికి ఉపమన్యు మాటలు మనకి బోధలే. భక్తుడు ఎలా ఉండాలనేది భక్తుడి ద్వారా నేర్చుకోవాలి, మాటల ద్వారా కాదు. ఇక్కడ భక్తుడు ఎలా చెప్తున్నాడంటే, ఏ ధర్మములు నాకొద్దు, ఏ ధర్మములలో శివస్మరణ ఉండదో ఆ ధర్మము నాకొద్దు అన్నాడు. చూడండి, గొప్ప విషయం ఇక్కడ. ధర్మాలు ఆచరించాలి తప్పనిసరిగా, కానీ ఏ ధర్మము శివునికై వినియోగింపబడదో, ఏ ధర్మము శివస్మరణతో ఉండదో నాకొద్దు. లోకంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ధర్మాలంటే సాధనలు, అనేక సాధనలు ఉన్నాయి. ఏ సాధనలో అయితే శివస్మరణ ఉండదో, శివతత్వ స్ఫురణ ఉండదో ఆ సాధనలు నాకు వద్దు. అవి ఎంత గొప్ప ధర్మాలైనా కావచ్చు. హరచరణ నిరతమతిన భవితవ్యమనార్జవం యుగం ప్రాప్య సంసార భయం నభవతి హరభక్తి రసాయనం పీత్వా. నాకు తెలుసు, హరభక్తి అనే రసాయనాన్ని తాగినట్లయితే అతడికి ఇంకా జన్మలనే రోగములుండవు. హరభక్తి రసాయనం. రసాయనం అనే మాటకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన పరిభాష. రసాయనం అంటే కొన్ని ప్రత్యేక మూలికలతో, కొన్ని ప్రత్యేకమైన ధాతువులతో తయారు చేసి కొంతకాలము దాన్ని ఒకానొక విధంగా భద్రపరుస్తారు. ఆ రసాయనం తాగితే వాడికి పునర్యవ్వనం మొదలైనవన్నీ సంప్రాప్తిస్తాయట. అది ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందని నన్ను రక్కండి. ఆయుర్వేదం ఉందని మాత్రం తెలుసు, కానీ ఆ రసాయనం ఎంత తాగినా ఎప్పుడొకప్పుడు పోవాల్సిందే. కానీ హరిభక్తి లేదా హరభక్తి రసాయన పానం చేసిన వాడికి మరి జన్మ ఉండదు. అంత గొప్పది ఇది. దివసం దివసార్థం వా ముహూర్తం వా క్షణం లవం నా యలబ్ధ ప్రసాదస్య భక్తిర్భవతి శంకరే. భగవాన్ అనుగ్రహం లేకపోతే క్షణకాలం పాటు కూడా ఆయన ముందు భక్తి కలగదు సుమా. ఒక క్షణం శివుణ్ణి తలుచుకుని మనం పొంగిపోయామంటే అర్థం ఆయనకు మనపై దయ ఉందని అర్థం. ఇక్కడ ఆయన దయ వల్లనే ఆ భక్తి లభిస్తుంది. అపి కీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ నతు శక్రా త్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. చివరికి ఒక్క మాట చెప్తున్నాను, నేను పక్షిగా పుట్టడానికైనా సిద్ధము శివుడిస్తే. కీటకంగానే పుడతాను, కానీ నీ ముల్లోకాల రాజ్యం నువ్విస్తే నాకొద్దు, శివుడివ్వనిది నాకొద్దు. ఒకటే మాట. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇతడు లౌకిక కామనల కోసం తపస్సు చెయ్యలేదు అని స్పష్టమైపోతుంది. క్షీరం కోసం వెళ్ళడం ఒక నెపం మాత్రమే, ఒక వ్యాజం అంతే ఇక్కడ. కానీ అతడి యొక్క నిష్ఠ ఎలా మారిపోయింది అంటే, ఈశ్వరుడు ఇచ్చేది కాదు, ఈశ్వరుడే కావాలి. అలాగా నాకేం అక్కర్లేదని నన్ను ఆయన ఇస్తే కావాలి, ఆయన ఇవ్వకపోతే ఏది అక్కర్లేదు. ఎంత చక్కటి మాట. దీన్ని బట్టి పరమాత్మయే తప్ప అన్యము పట్టనటువంటి, అన్యము కాంక్షించినటువంటి భక్తి ప్రకటింపబడుతుంది ఉపమన్యువు దగ్గర. అందుకు మహాభక్తుడు. ఇది ఏకభక్తి అంటే. ఆ భక్తి అండి. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆ భక్తి కలగడం మహాయోగం. అంతేకాదు, ననాక పృష్ఠం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం న సర్వకామాన్ అఖిలాన్ వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. ననాక పృష్ఠం, నాకు స్వర్గం అక్కర్లేదు, దేవరాజ్యం అక్కర్లేదు, బ్రహ్మలోకం కూడా అక్కర్లేదు. పైగా నిష్కాల నిర్గుణ మోక్షం అంటారే అది కూడా నాకొద్దు. అలాగని చెప్పి ఐహికమైన కోరికలు అంటారా అవి నాకొద్దు. నాకు కావలసినది హరదాసత్వము. ఒకటే మాట ఇక్కడ, హరదాసుణ్ణి కావాలి. హరదాసుడు ఎంత గొప్ప మాట ఇక్కడ. హరునకు దాసుడు. దాసుడు అంటే అర్థం ఏంటి అది కూడా తెలియాలి కదా. దాసుడు అంటే అహంకారాన్ని అర్పించినవాడు అని అర్థం ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో దాసుడికి అహంకారం ఉండదు. పరిశీలించండి, అహంకారం వదిలితేనే దాసత్వం చేస్తాడు. ఒకడు వంగి వంగి దండాలు పెట్టి పాదసేవ చేయాలంటే అహంకారం వదిలితే కానీ చేయడు కదా ఇక్కడ. కనుక దాసత్వం అంటే ఏమిటో కాదు, అహంకార రాహిత్యం. అహంకారం వదలాలి. వదలాలంటే ఎక్కడ వదలాలి? ఆయన యందు వదలాలి. ఇక్కడ తాను తనది అనే భావాన్ని ఈశ్వరార్పణ చేసిన వాడే హరదాసుడు. అలాంటి హరదాసత్వం వీటన్నిటికంటే గొప్పది. అందుకే గొప్ప పదవి ఏమిటయ్యా అంటే భక్తి పదవి. శివదాసుని చెప్పుకోవడం ఒక ముల్లోకాలకి ప్రభువునని చెప్పుకోవడం కంటే గొప్పది. తెలుసుకోండి, ఇక్కడ ఈ పదవులు వస్తే పోతాయి, కానీ అసలైన పదవి అది. అందుకే త్యాగయ్య చెప్తాడు, పదవి నీ సద్భక్తి గల్గుటే చదివి వేద శాస్త్రాదుల సత్త తెలియలేనిది ఒక పదవా అన్నారు ఇక్కడ. వేదాలు చదివి శాస్త్రాలు చదివి వాటి వల్ల మళ్ళీ కొత్త అహంకారాలు పెంచుకుని భగవంతుడికి దూరమయ్యేదానికంటే సద్భక్తి కలిగి ఉండడమే గొప్ప పదవి అని తెలియజేశాడు ఇక్కడ. అలాంటి భక్తి పదవి అన్నిటికంటే గొప్పది.
అంతేకాదు యావచ్చశాంక ధవళామలబద్ధమౌళిర్న ప్రీయతే పశుపతిర్భగవాన్ మమేశ తావజ్జరామరణ జన్మశతాభిఘాతై దుఃఖాని దేహ విహితాని సముద్వహామి. చంద్రశేఖరుడు పశుపతి అయిన పరమేశ్వరుడు ప్రీతి చెందే వరకు జరామరణాలతో కూడిన సంసార భారం భరించడానికి నేను సిద్ధమే అన్నాడు. ఈ మాట చాలా బరువైనదండి. ఇందులో గమనించవలసిన చమత్కారాలు 2-3 ఉన్నాయి. మరి ఉపమన్యు మహర్షి ఆయన నోట ఎలా పలకబడతాయి? ఏమిటంటున్నాడు? నేను తెలుగులోనే చెప్పాను కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, జాగ్రత్తగా వింటే రాదు. ఇందులో 2-3 భావాలు చెప్పాడు. చల్లని తెల్లని నెలవంకను తలపై పెట్టుకున్న పశుపతి పరమేశ్వరుడు ప్రీతి చెందే వరకు, అంటే ఇంత తపస్సు చేశాను, నువ్వొచ్చో ఆయన రాలేదు అంటే ఆయనకి ఇంకా సంతోషం రాలేదేమో. ఆయన సంతోషించే వరకు నేను జరామరణ రోగాదులతో కూడిన దేహం భరించడానికి సిద్ధమే. అంతేగా నువ్వు నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను, ఈ బాధ లేకుండా చేస్తానని నాకు వద్దు. ఆయన వచ్చేవరకు ఇలాగే ఉంటాను. ఇందులో అర్థం ఏంటంటే శివుడు ప్రీతి చెందే వరకే ఈ జరామరణయుక్తమైన శరీరం. ఆయన కానీ ప్రసన్నుడయ్యాడా ఈ జరామరణ బాధలు లేని మోక్షాన్ని పొందుతావు. అది దీని యొక్క భావం. కనుక ఎంతవరకయ్యా ముక్తి రాదు అంటే శివుడు ప్రసన్నుడయ్యే వరకు. ఆయన ప్రసన్నుడైతే ముక్తి వస్తుంది. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అంతేకాదు ఇంద్రుడికి చెప్పడం, మీ దేవతలందరూ ఏం చేస్తారు, ఇంత తపస్సు చేసే వరకు ఇంత పుణ్యం ఉంది కనుక స్వర్గలోకానికి వెళ్ళి కూర్చోబెడతారు. ఆ పుణ్యం ఖర్చు వరకు ఎందుకు దోసేస్తారు. అది కదా మీరు చేసేది. కానీ శివుడు ప్రసన్నుడయ్యాడనుకో మళ్ళీ జరామరణాలు అనుభవించవలసిన దేహమే రావలసిన అవసరం లేని మోక్షాన్ని ఇస్తాడయ్యా. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం ఇక్కడ. అందుకు ఇంద్రాది దేవతలు తృప్తులైతే మహా అయితే ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు వస్తాయి. కానీ శివుడు ప్రసన్నుడైతే వాళ్ళెవరూ ఇవ్వలేని మోక్షాన్ని ఇస్తాడు. అందుకే పరమేశ్వరుడు ప్రసన్నుడు కావడమే నా యొక్క లక్ష్యము. యది నామ జన్మ భూయో భవతి మదీయై పునర్దోషై తస్మిన్ తస్మిన్ జన్మని భవే భవేన్మే అక్షయా భక్తి. ఇదే చివరి జన్మ అనడానికి నేనేమండి. కొందరు అంటూ ఉంటారు, ఏమండి ఇది ఆఖరి జన్మ అయితే బాగుండని. అనడానికైనా కొంచెం సిగ్గుండాలండి. ఇక్కడ బోలుడిని కోరికలు పెట్టుకుని వాసనలు పెట్టుకుని అలా అడిగేవాడికి మళ్ళీ ఏమండి మీకు ఫలానా చోట ఫలానా డబ్బు రాబోతుందంటే అది తర్వాత ఆలోచిద్దామని పరిగెడతారు అక్కడికి. లోకవాసనలు బోలుడిని గుండె నిండా పెట్టుకుని మోక్షం కావాలని కబుర్లాడడం కపటం. తెలుసుకోండి, వాడు కొన్ని జన్మల దూరంలో ఉన్నాడు. ఇక్కడ వాడికి తీరిక దొరకాలి, అన్నీ దొరికితేనే వాడు సాధన చేస్తాడు. ఆ భగవంతుడా లోకమా అంటే అటు తిరిగిపోయేవాడికి ఇంకా లోకంలో తిరగాల్సిన అవసరం ఉంది కనుక దానికి ఈ జన్మ సరిపోదు కనుక ఇంకా జన్మలు ఎత్తుతాడు. తెలుసుకుంటే ఇక్కడ అఖండమైనటువంటి ఆ మలుపు ఎంత కష్టమండి. అందుకే ఈయన గొప్ప మాట అన్నాడు, నాలో ఏవో దోషాలు ఉన్నాయేమో నాకేం తెలుసు, ఈ దోషాల వల్ల మళ్ళీ పుట్టుకలు రావచ్చు, ఆ పుట్టుకలు ఎలాంటివో నాకు తెలియదు. అందుకే యది నామ జన్మ భూయో భవతి మదీయై పునర్దోషై, మళ్ళీ నా దోషాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చారా రాని పర్వాలేదు, జన్మలకి నేను భయపడను. కానీ ఆ జన్మలలో శివునిపై అక్షయ భక్తి ఉంటే చాలు. ఇది చాలా గొప్ప మాట అండి ఇక్కడ. అందుకు మనం ఎక్కడున్నా మనసు మహాదేవుడి మీద ఉంటే చాలు. ఇక్కడ అది ఏ శరీరం ధరించిన ఏ జన్మ ఎత్తని. అందుకే జన్మ జాతి కులము ఇవేవి భక్తికి అడ్డు కావు. ఏ కులం వాడైనా ఏ జన్మ వాడైనా పరమాత్మ యందు ప్రీతి కలిగితే వాడిది ఉత్తమ జన్మ. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు విజాతులన్నీ వృధా వృధా అజామిళాదులది అది ఏ జాతి అన్నాడు అన్నమయ్య. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు పరమాత్మపై చిత్తము లగ్నమైతే ఉపాధిదేముందండి. శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, మనస్సు మహాదేవుడి మీద ఉంటే చాలు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాటే శంకరుడు చెప్తారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. నన్ను నరుడుగా పుట్టించు, దేవుడిగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఇలా పుట్టించు ఇలా పుట్టించకని చెప్పడానికి నేనవన్నీ ఎలా పుట్టించు పర్వాలేదు, కానీ ఆ పుట్టే జన్మలో మనస్సు మాత్రం నీ పాదాలపై ఉంటే చాలయ్యా అన్నారు. భక్తుడు శంకరులైనా ఉపమన్యువైనా భక్తుడు హృదయం ఒకటే, భక్తుడి భాష ఒకటే, భక్తుడి ఘోష ఒకటే. తెలుసుకోండి, ఇక్కడ అందరూ ఒకేలా మాట్లాడతారు కానీ వీళ్ళలో చమత్కారం ఉందండి. ఏ జన్మ వచ్చినా నీపై అక్షయ భక్తి ఉంటే చాలంటారు, కానీ అక్షయ భక్తుడే జన్మ రాదు. అదొక విశేషమైన అంశం, అదొక చమత్కారం. ఎప్పుడైతే ఈ మాట ఉపమన్యువు పలికాడో అప్పుడు ఇంద్రుడు మళ్ళీ అంటున్నాడు, ఇంద్రుడా పోనీ లోపల గుర్తుపెట్టుకోండి, పాపం ఉపమన్యువు ఇంద్రుడేనే అనుకుంటున్నాడు కనుక మనము అలాగే అనుకుందాం. అప్పుడు అవునయ్యా ఆయనే ఇవ్వాలన్నావే, ఏమిటి ఆయన ప్రత్యేకత అని అడిగాడు. ఇక్కడ
ఈయన ఏంటంటే శివుడు తనను తాను 2 తిట్టుకుంటాడు, అప్పుడు భక్తులు 100 పొగుడుతారు, అది విని ఆనందిస్తాడు. అది చాలా సంతోషం ఇక్కడ. ఆయన చమత్కారం అది. ఎంత చక్కగా అంటున్నాడంటే ఆయనే ఇవ్వాలి అంటేవే ఏమిటి ఆయన ప్రత్యేకత అని అడిగాడు. ఇది ఎంత ఎందుకు అడుగుతున్నాడంటే, ఒకటి ఈయన యొక్క నిష్కామమైనటువంటి భక్తిని తెలియజేయడం ఒకటి, రెండవది ఈయనకున్న జ్ఞానం ఎంతో తెలియాలి అక్కడ అందరికీ కూడా. ఇందులో మకుటం లాంటి వాక్యాలు వస్తాయి. వరుసగా కొన్ని 10 శ్లోకాలు చెప్పాడండి. ఎందుకంటే భక్తుల్ని అడగాలి కానీ ఆయన టైం మర్చిపోతాడు, వింటున్న వాళ్ళు వాచీలు చూసుకోవాలి. ఆయన మైమర్చిపోతాడు. ఏం చేస్తాం ఇక్కడ, మైమర్చిపోయి చెప్తున్నాడు ఈయన. చాలా విశేషమైన అంశం ఇక్కడ, అద్భుతమైన అంశాలు మనం గమనిస్తున్నాం ఇక్కడ. అందులో చివరి మాట ఏంటంటే వరం తస్మాత్ వృణీమహే. ప్రతి శ్లోకంలో చివరికి వస్తూ ఉంటుంది ఈ మాట, వరం తస్మాత్ వృణీమహే. ఆయన నుంచే నేను వరాన్ని కోరుకుంటాను, ఆయన నుంచే నేను వరాన్ని కోరుకుంటాను. ఆయన అంటే ఏమిటో ఒక్కొక్క శ్లోకం వివరిస్తుంటుంది. ఆయన ఎవడు? సదసద్వ్యక్తం అవ్యక్తం యమాహుర్బ్రహ్మవాదినః నిత్యేకమనేకంచ వరం తస్మాత్ వృణీమహే. సదసత్ వ్యక్తం అవ్యక్తం. మనం నిన్నటి వరకు చెప్పుకున్న అనేక వాక్యముల సారములు ఇక్కడ కనబడుతున్నాయి. ఎవడు కార్యరూపంలో కారణ రూపంలో ఉన్నాడో, ఎవడు వ్యక్తము ఎవడు అవ్యక్తము అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారో, ఎవడు ఏకము అనేకము కూడాను, అటువంటి పరమాత్మ ఇవ్వాలి, నేను పుచ్చుకోవాలి. అనాది మధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతితం ఆత్మానం పరమం యస్మాత్ వరం తస్మాత్ వృణీమహే. ఆయనకి ఆది మధ్య అంతములు లేవు, అనంతుడు. అంతేకాదు ఎవరి యొక్క జ్ఞానము ఐశ్వర్యము ఇతరు ఊహించలేరో అతడు శివుడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఆయనకున్న జ్ఞానం ఎంత, ఆయనకున్న ఐశ్వర్యం అంతా అని ఇతరులకు ఊహ కందదు. ఎందుకంటే ఆయన ఇస్తే పొందే జ్ఞానాలు మనవి. ఆయన జ్ఞానం అఖండం, అనంతమైనటువంటి మహిమ ఐశ్వర్యం కలవాడు. ఆత్మానం పరమం యస్మాత్. ఆత్మానం పరమం అంటే సర్వజీవుల కంటే అతీతమైనటువంటి వాడు కనుక పరమాత్మ. ఐశ్వర్యం సకలం యస్మాత్ అనుత్పాదితమవ్యయం అబీజాత్ బీజ సంభూతం. అబీజాత్ ఆయనకి బీజము లేదన్నాడు. ఆయనకి బీజము లేదు అంటే ఆయన ఒక దాని నుండి పుట్టలేదు, ఆయన నుంచి అన్నీ కలిగాయి. అందుకే జగత్తుకి ఆయన బీజమయ్యాడు, ఆయనకి బీజము లేదు. అటువంటి స్వామి నుంచి కోరుకుంటున్నాను. ఆ స్వామి తమసపరమం. ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. అంత వేదము చెప్పిన తత్వమే చెప్తున్నాడు. తమసపరమం జ్యోతి. శివునికి మాత్రమే జ్యోతిర్లింగం అని మాట్లాడుతుంటాం మన వ్యవహారం. ఏమిటండి జ్యోతిర్లింగం? జ్యోతి అనే మాటకు అర్థం చైతన్యం. అంతే. ఇక్కడ విశ్వానంతటా వ్యాపించుతూ విశ్వానికి అతీతమై ఏది ఉందో అది జ్యోతి, అది జ్ఞానం స్వరూపం. జ్ఞానేశ్వర్య స్వరూపమైన చైతన్యానికి పేరు జ్యోతి. ఆ జ్యోతియే ప్రపంచంలో లీనమయ్యింది. ఆ జ్యోతి ఎందే ప్రపంచం లీనమైంది కనుక జ్యోతిర్లింగం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి జ్యోతిర్లింగం అదెవరు సృష్టించింది కాదు, స్వయంభూ. అందుకే స్వయంభూ స్వరూపములే జ్యోతిర్లింగములు. జ్యోతిర్లింగోపాసన అంటే ఇది ప్రధానమైనటువంటిది. ఆ జ్యోతి ఎలాంటిది? తమసపరమం జ్యోతి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబుకు పెంజీకటి కవ్వల యవ్వండేకాకృతి వెలుగు అని వర్ణించినట్లుగా అది తమసపరస్తాత్ అయినటువంటి జ్యోతి. అంతేకాదు యం జ్ఞాత్వా నాను శోచంతి. ఎవరిని తెలుసుకుంటే ఇంక శోకమనేది ఉండదో అతడు శివుడు. చూడండి ఇక్కడ ఏ తత్వం తెలిస్తే మరి శోకం ఉండదో అతడు శివుడు. ఈ మాట విన్నాక తెలుసుకోవాలని కుతూహలం పడలేదు అంటే వాడు మూర్ఖుడు అనాలి. ఎందుకంటే ప్రతివాడు శోకం లేని స్థితి రావాలని కోరుకుంటాడు కదా. శోకం లేని స్థితి ఆయనదే అని తెలిసాక ఆ స్థితి కావాలనుకున్నవాడు ఆయన్నే పట్టుకోవాలి ఇక్కడ. అటువంటి శివుని నుంచి నేను వరాన్ని కోరుకుంటున్నాను. అంతేకాదు అగ్ని రాపో అనల పృథ్వీ కం బుద్ధిశ్చ మనోమహాన్ స్రష్టాచైషాం భవేద్యోన్యో బ్రూహిక పరమేశ్వరాత్. ఇంద్ర నిన్ను అడుగుతున్నాను, అగ్ని జలము వాయువు పృథ్వీ బుద్ధి ఆకాశము ఇత్యాదులన్నీ కూడాను సృష్టించిన వాడెవడు? వాటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చిన వాడెవడు? శివుడు తప్ప ఇంకెవడు? చెప్పు, నీకు తెలియదా? చెప్పు. ఇప్పుడు ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఈయన నీకు తెలియదా? మనోమతిరహంకార స్తన్మాత్రాన్ని ఇంద్రియాణి చ బ్రూహి చైషాం భవేచ్చక్ర కోన్యోస్తి పరమం శివాత్. మనస్సు, అహంకారము, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కదా మనకున్నాయి. వీటన్నిటికీ ఒక శక్తి ఉంది, ఒక గొప్పతనం ఉంది. అదెవరు? ఈ మనస్సుగా బుద్ధిగా ఇంద్రియాలుగా వ్యాపించి వాటికి శక్తినిచ్చేవాడు శివుడు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. స్రష్టారం భువనస్యేహ వందతీహ పితామహం ఆరాధ్యసతు దేవేశం అశ్నుతే మహతీం శ్రియం. అంతేకాదు బ్రహ్మాది దేవతలు ఎవరిని నమస్కరించి వారి వారి కర్మలు చేయగలుగుతున్నారో ఆ పరమేశ్వరుడి కంటే గొప్ప వస్తువు ఏమున్నది?
దిక్కాల సూర్య తేజాంసి గ్రహ వాయు విందుతారకా విద్ధిత్వేతే మహాదేవాత్ బ్రూహి కప్పరమేశ్వరాత్. వరుసగా ఈ శ్లోకములు బ్రూహి కప్పరమేశ్వరాత్ అని వస్తాయి. అంటే ఇప్పటివరకు ఉపమన్యు మాట్లాడిన 2 భాగాలు. మొదటిది వరం తస్మాత్ వృణీమహే, రెండవది బ్రూహి కప్పరమేశ్వరాత్. శివుని కంటే ఇంకేం గొప్ప ఉందో చెప్పు అని అడుగుతున్నాడు. చిట్ట చివరికి ఇన్ని కబుర్లాడేవే, ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి అదిస్తాను ఇది ఇస్తానని అనగలిగే శక్తి, ఇవ్వగలిగే ఐశ్వర్యం నీకు శివుడే ఇచ్చాడు తెలుసా అన్నాడు. ఒకటే మాట, అద్భుతమైన మాట. కించాత్ర బహుభిస్సుక్తై హేతువాదై పురందర. పెద్ద హేతువాదాలు తర్కాలు ఎందుకయ్యా? సహస్రనయనం దృష్ట్వా త్వామేవ సురసత్తమ పూజితం సిద్ధ గంధర్వై దేవైశ్చ ఋషిభిస్తదా దేవదేవ ప్రసాదేన తత్సర్వం. నిన్ను దేవతలు ఋషులు కూడా దేవేంద్రుడవు, దేవతలకు ప్రభువు, ముల్లోకాలకి అధినేతవని నమస్కరిస్తున్నారంటే ఆయన అనుగ్రహం వల్లనే. ఒకడు రాణిస్తున్నాడంటే ఆయన దయ. తెలుసుకోండి. ఇది తెలుసుకోగలిగితే, ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోగలిగితే అహంకారాలు అణగుతాయి. అవునా లేదా? ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉండగలుగుతున్నామన్నా ఏదో లోకంలో ఒక పదవో, శరీరానికి ఒక సత్తువో, కాస్త ధనమో సంపదో ఉంది అంటే అది ఆయన ప్రసాదము అని మర్చిపోకుండా ఉంటే ఇంకా మనకు అహంకారం ఉండదు. అందుకే వచ్చి మల్లికార్జుని దర్శించి ఎందుకు దండం పెట్టాలయ్యా అంటే ఏదో ఇస్తాడని ఏదో ఇవ్వాలని కాదు, ఇన్ని ఇచ్చాడని కృతజ్ఞతగా దండం పెట్టాలండి. వచ్చి తెలుసుకోవాలి, నీ దయ వల్ల ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని కంప్లైంట్లు చేయడానికి వెళ్ళకూడదు. గుడికి కంప్లైంట్లు చేయడానికి వెళ్తారు, ఇవి ఇవ్వలేదు అవి ఇవ్వలేదు, అది మొక్కుకోవడానికి వెళ్ళానని. ఇన్ని ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత చెప్పుకుని ఆ శివలింగంపై తలపెట్టి కన్నీరుతో ఏడిస్తే అది పెద్ద అభిషేకం అండి, ఇంకేం కాదు. ఇక్కడ ఎన్నిచ్చాడండి స్వామి ఒక్కసారి. ఎప్పుడు ఇవ్వని వాటి గురించి ఆయన కంప్లైంట్ చేస్తారు కానీ ఒక్కసారి ఇంట్లో మఠం వేసుకుని ఒంటరిగా కూర్చుని ఎన్ని ఇచ్చాడో ఆలోచించండి, ఎన్ని కనబడతాయో. అప్పుడు మనకి ఇవ్వనివి కనబడవు. ఇంకా అందుకు ఒంటికి 90 ఏళ్ళు వచ్చినా ఇంకా సమస్యలే. మనవడికి అలా ఉంది, ఏం చేయాలి? ముని మనవడికి ఎలా ఉంది? అరే వీళ్ళందరినీ వదిలిపోతాను. ఒకసారి ఎటు ఆలోచిస్తున్నావు? ఎన్నిచ్చాడు ఆయన ఆలోచించు ఇక్కడ. అందుకు ఉపమన్యు మనకు చెప్తున్నది ఫిర్యాదులు చేసే భక్తి కాదు, ఆ తత్వాన్ని అనుభవిస్తూ ఉండే భక్తి కావాలి. శివుడంటే ఏంటో తెలుస్తూ ఆస్వాదించాలి. అందుకే విశ్వానతిని చెప్పాడు, అవ్యక్తముక్త కేశాయ సర్వగస్యేదమాత్మకం చేతనా చేతనాద్యేషు శక్ర విద్య మహేశ్వరాత్. నీకే కాదు, చేతనాత్మకమైన జగత్తంతటికీ కూడా ఆయన విభూతులే రకరకాలుగా కనబడుతున్నాయి. విభూతులు అంటే భగవంతుని ఐశ్వర్యములు. సూర్యుని యందు కాంతి, నీటి యందు దాహాన్ని పోగొట్టే గుణము, అలా పుడమి యందు గంధము, సస్యములను ఉత్పత్తి చేయగలిగేది రత్నత్వము. ఇలా ప్రతిదానిక ఉన్న విభూతి శివుని విభూతులే. ఇవి తెలుసుకో. కనుక చేతనాత్మకమైన జగత్తుకి దేవతలకి ఆ శక్తినిచ్చినవాడు అతడే. ఈ విధంగా చెప్పగానే వెంటనే నువ్వెన్ని చెప్పు, నువ్వు పట్టుకున్నవాడేం గొప్పవాడేం కాదు సుమా, నువ్వు పసిపిల్లాడివి కనుక నీకేం పెద్ద తెలీదు. మీ అమ్మ చెప్పింది అంటే ఎప్పుడు సన్యాసుల్ని బైరాగుల్ని చూస్తుంటుంది కనుక ఆవిడ బుద్ధి అలాగే ఆలోచించింది. కానీ జీవితం ఎప్పుడు సార్థకమవుతుంది అంటే మంచి సుఖాలు అనుభవించినప్పుడు, ఐశ్వర్యాలు అనుభవించినప్పుడే సార్థకమవుతుంది. అవి కావాలి అంటే అవి ఉన్నవాడిని అడగాలి, అవి లేనివాడిని అడుగుతాను. కాబట్టి ఇవన్నీ సరిపోలేదు సమా అన్నాడు. వెంటనే కోపం వచ్చింది. ఎందుకంటే భక్తులు అనవసరంగా వాదాలతో కాలక్షేపం చేయరు, కొంతవరకు చెప్తారు, ఇంకా వినకపోతే వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. కొందరైతే ఫోన్లే వదిలేస్తారు. కానీ పిల్లాడు కదా కొంచెం ఆవేశం ఎక్కువ. వెంటనే తన దగ్గర ఉన్న భస్మం తీశాడు. ఇదిగో ఎక్కువ వాగేవనుకో భస్మం మీద వేస్తా, జాగ్రత్త. దీనికి ఎంత శక్తి ఉందో తెలుసా? ఇది అఘోర మంత్రం చేత మంత్రించాను. ఇది శత్రువుల్ని శిక్షించగలదు. నువ్వు నా శత్రువు. ఎవడు నా దైవాన్ని ద్వేషిస్తాడు వాడు నా శత్రువు. కాబట్టి ఇది వేసేనంటే ఇంక నీ నోరు స్తంభించుకుపోతుంది, ఇంకా మాట్లాడలో. ఏంటి నా దైవాన్ని నిందిస్తావా అని భస్మం తీశాడు. ఇక్కడ చూస్తున్నాడు ఇంద్రుడు నవ్వుతూ. ఇంద్రుడా నవ్వుతూ ఉన్నాడు. ఈయనేం భస్మం తీశాడు, ఇంక వేసేస్తాన్ని. ఎప్పుడైతే తీశాడో అక్కడ ఎదురుగా ఒక దేవత వేషం వేసుకుని నిలబడ్డ నందీశ్వరుడు ఒక్కసారి చూసి శివుడి మీద భస్మం పడకుండా చేత్తో పట్టుకున్నట్టు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ఈ భస్మం వేసే శివుడికి ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ రక్షకుడుగా ఉన్నందుకు నందీశ్వరుడు ఆ శివుడి కోసం అలా పట్టుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే నందీశ్వరుడు స్పర్శ తగిలిందో ఒక్కసారి పులకించిపోయాడు మహానుభుడు ఉపమన్యుడు. వెంటనే ఎదురుగా ఇంకా చాలనుకున్నాడు శివుడు. తన యథాస్వరూపాన్ని దర్శింపజేశాడు ఉపమన్యువునకు. ఆ కనిపించిన రూపం ఎంత అద్భుతంగా కనబడుతున్నది అంటే అసలు అతను ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఆ పర్వతము కానీ ఆ కొండలు కోనలు కనిపించట్లేదు. ఎక్కడ భూమికి అర్థం కాదు. అత్యద్భుతమైన ఒక మహావృషభము, ఆ వృషభముపై
పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ వివిధ గణములు సేవిస్తున్నాయి. విశాలమైన వృషభము యొక్క మూపు పైన పరమేశ్వరుడు, ఆయన ప్రక్క అమ్మ ఉమాదేవి దివ్యముగా ప్రకాశిస్తున్నారు. ఆ స్వామి బాలేందు ముకుటం పాండుం శరచంద్రమిబోదితం త్రిభిర్నేత్రై కృతోద్యోతం త్రిభిః సూర్యైరివోదితై. నెలవంకను ధరించి విశాలమైన జటాజూటంతో పున్నమి చంద్రుని వంటి ప్రసన్నమైన విస్తారమైన వదనముతో ముగ్గురు సూర్యులు ఉదయించారా అనిపిస్తున్నటువంటి 3 నేత్రములతో ప్రసన్నమైన మందహాసంతో నీలకంఠముతో సర్పభూషితుడై చర్మాంబరధరుడై దివ్యమైన 4 భుజముల యందు పరశువు మృగము వరదాభయాస్తములు ధరించి గోచరిస్తున్నాడు. అటువంటి స్వరూపము సర్వవిద్యాధిపం దేవం శరచంద్ర సమప్రభం నయనాహ్లాద సౌభాగ్య పశ్యం పరమేశ్వరం. నయన ఆహ్లాద సౌభాగ్యం, ఆ కళ్ళకి ఒక ఆహ్లాదము సౌభాగ్యము లభించింది ఉపమన్యుడికి. కళ్ళున్నందుకు ఫలం అది. ప్రసన్నమవుతున్నాయి నేత్రములు. అశోభతాస్య దేవస్య మాలాగాత్రే సితప్రభే జాతరూపమయై పద్మై గ్రథిత రత్నభూషిత. జాతరూపమయై అంటే బంగారముతో ఉన్నటువంటి కమలములు, వివిధములైనటువంటి రమ్య కుసుమములు, వీటితో చేసినటువంటి ఒక సువర్ణ మాల స్వామి కంఠంలో వేలాడుతుంది. ఎంత సొబగుగా చూడండి ఇక్కడ. అంతేకాదు రకరకాల రత్నాలతో చేసిన మాలలు స్వామి కంఠం నుంచి వేలాడుతున్నాయి. స్వరూపం చాలా విశేషం. సర్పం ఉన్న దివ్యమైన ఆభరణాలతో కనిపిస్తున్నాడు. ఇదొక స్వామి యొక్క భోగమూర్తి. అటువంటి దివ్యస్వరూపం దర్శనమిస్తున్నది. అంతేకాదు ఇవాళ మనందరి భాగ్యం స్వామి ఆయుధాలు మూర్తులు ధరించి ఎలా కనబడుతున్నాయో ఇక్కడ వర్ణన ఉందండి. ఇది ఎక్కడ దొరకదు. ఇది శివభక్తులకి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఎలాగైతే నారాయణ మనం ధ్యానించేటప్పుడు శంఖము సుదర్శన దేవుడు, చక్రము పాంచజన్యము, గద కౌమోదకము, ధనువు శాంగము అని చెప్తూ వాటికంటూ ఒక్కొక్క దేవతలు ఉంటారు. సుదర్శన దేవుడు, పాంచజన్యం, వాటికో మంత్రాలు ఉన్నాయి. చక్రం సదాహం శరణం ప్రపజ్యే, శంఖం సదాహం శరణం ప్రపజ్యే అంటూ వాటిని స్తుతిస్తాం. అలాగే శివుని యొక్క ఆయుధాలు కూడా దేవతలు, ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. ఇప్పుడు శివుడు అక్కడ కూర్చున్నప్పుడు శివుడి సమీపంలో ఆయన ఆయుధాలు దేవతా రూపాలు ధరించి కనబడుతున్నాయి. ఇక్కడ ఆయుధాలు భక్తుల్ని రక్షించడానికి, భక్తుల్ని ధర్మాన్ని దెబ్బతీసే వాటిని శిక్షించడానికి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆయుధ స్మరణ చాలా అవసరం. అందుకు శివుడు అనగానే మనకు గుర్తుకొచ్చే ఆయుధాలు ఒక్కొక్కటి ఏ దేవతాకారముల్లో దర్శనమిస్తున్నాయో ఆనాడు ఉపమన్యువు భాగ్యం కొద్దీ దర్శనమిచ్చాయి. మన భాగ్యం కొద్దీ వర్ణన రూపంలో మన భావానికి దర్శనమిస్తున్నాయి. శ్రద్ధగా తెలుసుకుందాం. ఇది వర్ణన కాదు, ధ్యానం. ఇంద్రాయుధ సవర్ణాభం ధనుస్తస్య మహాత్మనః పినాకమతి విఖ్యాతం అభవత్ పన్నగో మహాన్ సప్తశీర్షో మహాకాయః తీక్ష్ణదంశ్రో విషోల్బణః జ్యావేష్టితమః గ్రీవః స్థిత పురుష విగ్రహః. ఒక పురుష విగ్రహం అంటే ఒక ఆయుధం పురుషదేవత, స్త్రీదేవత ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. శివుని వద్ద ఉన్నది పురుషదేవతాకమైన ఆయుధములు. అది పురుషదేవత. అది అలా మహాసర్పాకారముగా ఉన్నది. 7 పడగల సర్పము వలె ఉంటూ తన తోకని తానే చుట్టి క్రింద దాకా ఉన్నది ఇక్కడ. అలాంటి సర్పాకారంగా కనబడిన ఆయుధము పినాకమనబడే ధనస్సు. స్వామి యొక్క ధనస్సు పినాక ధనం అలా గోచరింది. సర్పాకారం వలె గోచరిస్తున్నది. 7 పడగల సర్పము, దాని నుంచి జ్వాలలు వస్తున్నాయి. పడగలపై రమ్యమైన మణులు మెరిసిపోతున్నాయి. అటువంటి ఆయుధం. శరశ్చ సూర్య సంకాసః కాలానల సమజ్జుతి. సూర్యుని వలె ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక మహాఘోరమైన అస్త్రం కనబడుతున్నది. అది అద్వితీయం అనిర్దేశ్యం సర్వభూత భయావహం సస్ఫులింగం మహాకాయం. ఒక పెద్ద ఆకారం ధరించి ఆ పురుష రూపం గోచరిస్తున్నది. ఏకపాదం, ఒక్క పాదమే ఆ ఆయుధ పురుషుడికున్నది. ఆయుధం ఏంటో తర్వాత చూద్దాం, పురుషుని ముందు స్మరిద్దాం. ఏకపాదం మహాదంష్ట్రం, ఒంటి పాదం మీద నిలబడి గొప్ప కోరలు కలిగి, శిరస్సు మాత్రం సహస్ర శిరస ఉదరం, 1000 కొలది శిరస్సులు, 1000 కొలది ఉదరములు. అంటే శిరస్సులతో లాక్కుని కడుపులో పెట్టుకోగలదు, అది చెప్పడం ఇక్కడ. అంతేకాదు సహస్ర భుజ జిహ్వాక్షం, చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సహస్ర భుజ జిహ్వాక్షం, 1000 కొలది భుజములు, 1000 కొలది నాలుకలు, 1000 కొలది నేత్రములు. ఉద్గిరింతమివానలం, వాటి నుంచి జ్వాలలు వెలువడుతున్నాయా అన్నంత ప్రకాశ రూపంగా అవన్నీ కనబడుతున్నాయి. అంతేకాదు ఆ ఆయుధం సామాన్యం కాదయ్యా, అది స్వామి యొక్క శరము. ఇంతవరకు ధనుస్సు చెప్పాడు పినాకం,
ఆయన అస్త్రము. దీని పేరే పాశుపతాస్త్ర స్వరూపము. ఆ స్వరూపాన్ని ధ్యానించడం ధన్యులు వంటి పాశుపతాస్త్ర విద్య, పాశుపతాస్త్ర దేవత ఎలా ఉంటుంది అది తెలుసుకోవాల్సినటువంటి స్వరూపం. ఆ పాశుపతాస్త్ర దేవత సామాన్యమైనది కాదు. ఆ దేవతని బ్రహ్మ, నారాయణ, ఇంద్ర, అగ్ని ఆది వరుణాన్ వీళ్ళందరూ కూడాను నమస్కరిస్తూ ఉంటారు ఆ దివ్యాయుధాన్ని. అంతేకాదు లోకంలో ఉన్న ఐంద్రాస్త్ర, వారుణాస్త్ర, ఆగ్నేయాస్త్రాదులు కూడా ఈ అస్త్రం ముందు దిగదడుపే. దీనితోనే స్వామి ఏనత త్రిపురం దగ్ధ్వా, త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శరమునందు శరరూపంగా ఎవరున్నప్పటికీ కూడా శరమునందు ఆవహింపబడింది ఈ పాశుపతాస్త్రం. అటువంటి పాశుపతాస్త్రము శరణైకేన గోవింద మహాదేవేన లీలయా, అది అటువంటి శరము ఇటువంటి దివ్య రూపంతో కనబడుతూ ఆ తీవ్రత ఎలా ఉన్నదంటే ముల్లోకాల్ని నిమిషంలో లోపలికి మింగేయగలనంత తీవ్రంగా కనిపిస్తున్నది ఆ పాశుపతాస్త్ర దేవత. ఇక అటు తర్వాత చూపిస్తున్నాడు స్వరూపం మరొకటి. అది అందరికి శివుడు అనగానే స్ఫురించే దివ్యమైన ఆయుధం. యచ్చూలమితి ఖ్యాతం సర్వలోకేషు శూలిన, శూలము అని మనం అంటాం. త్రిశూలహస్తుడు స్వామి, స్వామి పేరే శూలపాణి. ఆ శూలం అనేది గోచరిస్తుంది. అది దారయద్యా మహీం కృష్ణాం శోషయుద్వా మహోదధిం. దాని తీవ్రత ఎలా ఉన్నదంటే భూమిని రెండుగా ఒక్కసారికే చీల్చి వేయగలదు. ఇలా గుచ్చితే ఒక జాంపండు నరికినట్టుగా భూమి ముక్కలైపోతుంది ఇక్కడ. అంతేకాదు అది ఎంత గొప్పగా ఉన్నదంటే దాని జ్వాలలకి సముద్రములు ఎండిపోతాయి అనిపిస్తున్నది ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి శూలము, అనేక మంది అసురుల్ని చెండాడినటువంటి శూలమది. ఆ శూలము కూడా 3 నేత్రములు కలిగి 3 శిఖలతో ప్రకాశిస్తూ ఉన్న మహాపురుషునిగా గోచరిస్తున్నది. జ్వాలలు వెదజల్లబడుతున్నటువంటి మహాస్వరూపంగా గోచరిస్తున్నది ఇక్కడ. ఒక దివ్యమైనటువంటి పాశాన్ని పట్టుకున్న ఒక క్రోధమూర్తిగా దర్శనమిస్తున్నది. అటువంటి త్రిశూలానికి నమస్కారము. ఈ శూలం పట్టుకోవడం వెనకాల ఆంతర్యాన్ని యోగులు గొప్పగా భావించారు. ఎందుకంటే శివుడు యోగమూర్తి కనుక ప్రధానంగా. ఏమిటయ్యా త్రిశూలము? ఎక్కువగా ఆయనకి ఎన్ని ఆయుధాలున్నా మనం త్రిశూలమే ప్రస్తావన చేస్తాం. వేదమైతే ధనుముని ధరించిన శివుని ఎక్కువ వర్ణించింది. రుద్రమంతా అంతే కదండి. ఆఖరికి ధనుస్సు పట్టుకురావయ్యా అన్నారు. నీ ఆయుధాలని చెట్టు మీద పెట్టేసి ధనుస్సు పట్టుకురా అని అడిగారు. అదొకటి. ఏది పట్టుకోకుండా వస్తే బాగోదండి. ప్రభువుని వాడు ఏదో పట్టుకురావాలి, అదే బాగుంటుంది. అందుకే పరమం వృక్ష ఆయుధ నిధాయ కృత్యం వసాన పినాకం బిభ్రదాగహి. చర్మాంబరధారుడివై పినాకం పట్టుకురా, లేకపోతే పోల్చుకోవడం కష్టం. ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ. ధనువు పినాకం. పినాకం అంటే మనం అర్థం చెప్పుకున్నాం. నాకినామపి పాతుం సమర్థ. నాకమనగా స్వర్గం. స్వర్గలోకవాసులైన దేవతలను కూడా రక్షించగలిగిన సమర్థత. లేకపోతే త్రిపురాసుర, అంధకాసురాది రాక్షసులు విజృంభించినప్పుడు అల్లల్లాడిపోయిన దేవతల్ని రక్షించిన దివ్యాయుధం గనక దాని పినాకమని పేరు. అలాగే త్రిశూలం గురించి చెప్తూ ఈ దివ్యమైన త్రిశూలాయుధం ఉన్నదే ఇది ధ్యానమాత్రం చేతనే మన ధన్యుల్ని చేయుగాక. ఈ త్రిశూలం ప్రధానంగా 2 భావాలు చెప్పింది యోగశాస్త్రం. ఒకటి జ్ఞానస్వరూపం అని చెప్పారు ఇక్కడ. జ్ఞానం యొక్క అధీతి, బోధ, ఆచరణ. అంటే జ్ఞానాన్ని అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం. ఇదే జ్ఞానానికి 3 దశలు. ఈ 3 దశలతో ఉన్న జ్ఞానమే ఆయుధంగా కలవాడు నాకు అర్థాన్ని చెప్పారు. అంతేకాదు మరొక అర్థం శివభక్తులు అద్భుతంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ శాస్త్రసమ్మతమైన అర్థం. శివుడి త్రిశూలం దేనికి ప్రతీక అంటే ఈ ప్రపంచం అంతా 3. సృష్టి, స్థితి, లయ, భూత, భవిష్యత్, వర్తమానములు, సత్వ, రజస్తమో గుణాలు. ఎంత చూసినా 3 3 3. ఈ 3 3గా ఉన్న ప్రపంచమంతా నా చేతిలోనే ఉంది అని చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడయ్యా అని భావించారు ఇక్కడ. అది త్రిశూలపాణి యొక్క అద్భుతమైన ఆయుధం. ఇక మరొక ఆయుధం చెప్తున్నారు. అది పరశు తీక్ష్ణధారశ్చ. స్వామి యొక్క గండ్రగొడ్డలి. అది చాలా అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నది. అది ఎలాంటి దివ్యమైనదంటే దీని అనుగ్రహాన్నే పొంది పరశురాముడు మొత్తం దుష్టక్షత్రియ సంహారం చేయగలిగాడు. అందుకని పేరు పరశు రాముడైంది. దీని నుంచి ఒక శక్తిని ఇచ్చాడు ఆయన. అంతేగాని తన పరశు ఇచ్చిస్తే ఆయన దగ్గర ఖాళీ అయిపోయిందని చెప్పలేం. దీపం నుంచి దీపం తీసినట్టు ఆ పరశువు నుంచి పరశక్తి సంక్రమించింది మహానుభావుడైన పరశురామునికి. ఆయన ఎలా ఉన్నాడు అంటే దీప్తధార సురౌద్రాస్య, రౌద్రమైన ముఖంతో ఉన్నాడు. సర్పకంఠాగ్రధిష్ఠిత, ఒక మహాసర్పాన్ని కంఠానికి అలంకరించుకుని కనబడుతున్నాడు. అంతేకాదు నాలిక మధ్య మధ్యలో ఆడిస్తూ ఉంటే నోటి నుంచి అగ్నిజ్వాల వస్తున్నట్టుగా ఉన్నది. అలాంటి పరశు. ఆ నాలికే పదునైనటువంటి ధార. ధార అంటే ఒక కత్తికి కానీ గండ్రగొడ్డలికి కానీ ఉండే పదును, దాన్ని ధార అంటారు. అదే నాలికలాగా జ్వాలగా కనిపిస్తున్నది. ఇప్పుడు 4 కాదయ్యా కృష్ణ. ఆ సమయంలో నేను ప్రధానంగా నీకు 4 వర్ణించాను కానీ
ఆయన అనేక ఆయుధాలు దేవతల రూపంలో ధరించి నాకు కనబడుతున్నాయి ఆయన దగ్గర. అసంఖ్యాయాని శాస్త్రాన్ని తస్య దివ్యాని ధీమతః ప్రాధాన్యతో మయైతాని కీర్తితాని తవానగా. అనేకం నాకు కనబడ్డాయి కానీ ప్రధానంగా 4 వర్ణించానంతే. ఈ మాట చెప్పకపోతే 4 అనుకుంటామని నాకు అనేకం వర్ణించాను కానీ ప్రాధాన్యంగా అది చెప్పాను. ఇప్పుడు మనకి కనబడిన స్వరూపం పరమేశ్వరుడు, ఆయన ప్రక్కన అమ్మవారు. ఈ రూపాన్ని ధ్యానించారండి మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదుల వారు. అది స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభి మదకల మహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదాత్వా పశ్యేయం కరధృతమృగం ఖండపరశు. ఆ కైలాసంలో స్తవేర్బ్రహ్మాదీనాం బ్రహ్మాదేవతలు స్తుతులు చేస్తూ ఉండగా, మహర్షుడు మహాత్ములు వేదవాక్యాలతో కీర్తిస్తూ ఉండగా, అద్భుతమైన విశాలమైన ఉన్నతమైనటువంటి వృషభము యొక్క మూపుపై కూర్చొని ఉన్నావు నువ్వు. మదకల మహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం. అమ్మ ఉమాదేవితో ఉన్నటువంటి ఆ రూపము కదాత్వాం పశ్యేయం, ఎప్పుడు చూస్తానో కదా అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఉపమన్యువు చూసి ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆయన స్వరూపంలో సవ్యదేశేతు దేవస్య బ్రహ్మా లోకపితామహ దివ్యం విమానమాస్థాయ హంసయుక్తం మనోజవం. ఆయనకు కుడివైపున బ్రహ్మదేవుడు హంసపై కూర్చునున్నాడు. సరిగ్గా శివుడు ఉన్నటువంటి వృషభానికి కుడివైపున బ్రహ్మదేవుడు కూర్చునున్నాడు. ఆ కూర్చున్నప్పుడు హంసపై కూర్చున్నాడు. చేతిలో కమండలవు అక్షమాల ఇత్యాదులు ధరించున్నాడు. అంతేకాదు ఆయన పత్ని అయిన వాణీదేవి ఆయన యొక్క శక్తులు చుట్టూ కూడా, ఆయన శక్తులు అంటే శాస్త్రములు, మహర్షులు, సనక సనందనాథులు వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నారు. బ్రహ్మలోకవాసులైనటువంటి విద్యాశక్తులు, సిద్ధశక్తులు, యోగశక్తులు అక్కడ ఆయన చుట్టూ ఉన్నాయి. తపస్సు, విద్య, సాధన, యోగము, శాస్త్రము ఇవి బ్రహ్మస్వరూపాలు తెలుసుకోండి. ఇక్కడ అవి బ్రహ్మ చుట్టూ ఉన్నాయి. ఇటు వామపార్శ్వగతశ్చాపి, ఇప్పుడు వామం వైపు సరిగ్గా ఉన్నది తథా నారాయణ స్థిత. ఆయన వామభాగం వైపు విష్ణు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే వైనతేయం సమారుహ్య శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదాత్మములు ధరించి గరుడు వాహనారూఢి లక్ష్మీ సమేతుడైన ప్రకాశిస్తుంటే, సనక సనందనాదులు బ్రహ్మల వైపు ఉన్నట్టుగా ఈయన వైపు నంద సునందాది పార్షద గణములు మహాభక్తులు కొలుచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క ఆయుధదేవతలు వాళ్ళందరూ ఆయన కొలుచుకుంటున్నారు. ఈ విధంగా దక్షిణం వైపు బ్రహ్మ, వామం వైపు విష్ణువు, ముందు ఒక ఆయన ఉన్నట్ట. ఎంత బాగున్నాడో చూడండి. ఆయన ఎలా ఉన్నాడంటే స్కందో మయూరమాస్థాయ స్థితో దేవ్యా సమీపత. ఇతడు ఎలా ఉన్నాడంటే అమ్మకి దగ్గర ఉన్నట్టండి. అంటే ఈయన ముందున్నాడు అంటే ఎదురుగా కాకుండా అమ్మ దగ్గర కూర్చున్నాడు ఈయన స్కందుడు. ఆయన వాహనం ఆ సమీపంలో ఉంది మయూరము. అటువంటి స్కందమూర్తి కనిపిస్తున్నాడు. ఇది సోమాస్కందము అని చెప్తున్నారు. అయితే ఇందులో మనకు గణపతి కనబడ్డంటే గణపతి ప్రధానమని అనుకోవద్దు. ఇక్కడ కనబడింది సోమాస్కందమూర్తి అని ఉపాస్యమూర్తి, అది తెలుసుకోవాల్సింది. అందులో సకల పరివారము కనబడుతుంది. ఇక్కడ ఆయన శక్తిని ధరించి గోచరిస్తూ ఉన్నాడు. మరొక అగ్నిదేవుడా అన్నట్లుగా ఉన్నాడు స్కందుడు. ద్వితీయ ఇవ పావక అలా గోచరిస్తున్నాడు. పురస్తాచ్చైవ దేవస్య నంది పశ్యాం వ్యవస్థితం. ఎదురుగా నందీశ్వరుడున్నాడు అన్నారు ఇక్కడ. అంటే వాహనంగా ఒక రూపంతో ఉంటాడు, ప్రమదపతిగా మరొక రూపంతో ఉంటాడు నందీశ్వరుడు. ఈయన అనుగ్రహం అత్యంత ప్రధానం. సాక్షాత్ శివ విభూతే ఈ మహానుభావుడు. ఆయన ఎలా ఉన్నాడంటే సోలం విష్టభ్య తిష్టం తం ద్వితీయమివ శంకరం. మరొక శివుడా అన్నట్లుగా శూలము ధరించి నందీశ్వరుడు గోచరిస్తున్నాడు. ఎదురుగా ఉన్నాడు ఆయన. ఇక చుట్టూ ఉన్న వాళ్ళని ఎన్నిని వర్ణించేదయ్యా. సర్వభూతగణాశ్చైవ మాతరో వివిధా స్థిత. రోజు భూతగణముల పేర్లు వస్తున్నాయండి ఇక్కడ. ఇంద్రియాతీతమైన దివ్యశక్తులు మాతృగణములు. మాతృగణములు అంటే బ్రాహ్మీ, వైష్ణవి ఇత్యాది, కౌమారి, మాహేశ్వరి, వారాహి, మాహేంద్రి, చాముండా, మహాలక్ష్మి, ఆ దివ్యమైన మాతృగణములు అక్కడ ప్రకాశిస్తున్నాయి. తేభివాచ్య మహాత్మానం పరివార్యం సమంతత. ఈ విధంగా ఇంద్రాది దేవతల వీళ్లతో సమీకృతుడైనటువంటి పరమాత్మ ఆ సమయంలో నాకు దివ్య నాదములు వినబడ్డాయ్యా. ఆ నాదములు ఏమిటంటే బ్రహ్మా భవం తదాస్తౌషీత్ రథంతరముదీరయన్ జ్యేష్ఠ సామ్నాచ దేవేశం జగౌ నారాయణస్తదా. సామగానములుంటాయి సామవేదమునందు. ఈ సామగానాలు అనేక ఉంటాయి. రథంతర సామము, జ్యేష్ఠ సామము, దేవవ్రత సామము అంటే సామములు చాలా ఉంటాయి.
ఇందులో రథంతర సామాన్య బ్రహ్మదేవుడు శివునికై చదువుతున్నాడు, నారాయణుడు జ్యేష్ఠ సామము చదువుతున్నాడు. ఇలా సామములు చదువుతూ ఉంటే సమస్త దిక్పాలకులతోనూ దేవగణములతోనూ కలిసి ఇంద్రుడు గృణన్ బ్రహ్మపరం శక్రహ శతరుద్రియముత్తమం, ఇంద్రుడు దేవగణములతో కలిసి శతరుద్రియాన్ని చేస్తున్నాడు. ఇక్కడ అనేక మంది మహర్షులు వేదముల్లో చెప్పబడ్డ రకరకాల శివమంత్రములు చదువుతూ ఉంటే ఈ సమస్త దేవగణ మధ్యంలో స్వామి పార్వతీ సహితుడై నాకు దర్శనమిచ్చాడయ్యా అంటున్నారు ఇక్కడ. తేషాం మధ్యగతో దేవో రరాజ భగవాన్ శివ శరద భ్రవిర్ముక్త పరిధిస్త ఇవాంశుమాన్ అని ఎలా కనబడుతున్నాడంటే, ఏ మబ్బు లేని శరత్కాలపు ఆకాశంలో నిండు చంద్రుడు ఎలా ఉంటాడో అంత అందంగా గోచరిస్తున్నాడు సుమా. అంతేకాదు ఇక్కడ చెప్పిన దృశ్యం ఆశ్చర్యకరమండి. ఏ చిత్రకారుడు చిత్రించగలడు, ఏ గ్రాఫిక్స్ కూడా చిత్రించలేవు అలాంటి రూపం ఇది. అయుతాని చ చంద్రార్కాన్ అపశ్యం దివి కేశవా తతోహమస్తువం దేవం విశ్వస్య జగతపతిం. అయుతాని చ చంద్రార్కాని, ఆ వెనకాల లెక్క కందుని సూర్యమండలాలు చంద్రమండలాలు ఆయన ఉన్నటువంటి అనంతాకాశంలో ఆయన వెనకాల ఆయన చుట్టూ కనబడుతున్నాయి. అంటే దర్శనం ఎక్కడైందో కొండ మీద కాదు, ఆ దర్శనం అనంతమైన విశ్వములో దర్శనమవుతున్నది. అనేక సూర్యులు అనేక చంద్రులు అని చెప్పడంలో ఈ గగనమండలంలో అంతుపట్టని సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి, చంద్రమండలాలు ఎన్నో ఉన్నాయనేటువంటి సత్యస్ఫురణ కనబడుతున్నది. ఇవన్నీ ఆయనకు నేపథ్యంగా చుట్టూ ఉంటే పరమాత్మ నాకు దర్శనమిచ్చాడు. ఆనంద పరవశున్నాయి. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీత తత్వా జయశంకర పార్వతీపతే మృడశంభో శశిఖండ మండనా మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే అని ఆనందపరచుడి ఉపమన్యువు కీర్తించడం మొదలుపెట్టాడు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర, జగదేకనాథుడమైనటువంటి శంభో ప్రకృతి మనోహర అంటే స్వభావ సిద్ధంగా మనోహరమైనటువంటి వాడు నువ్వు. నీ స్వభావం ఎలాంటిదంటే నిత్య చిత్ స్వభావ, నిరంతరము చిత్తే నీ స్వభావం. చిత్తు అంటే విషయస్పర్శలేని జ్ఞానము, నిర్విషయక జ్ఞానము, నిరుపాధిక జ్ఞానము, అదే నీ యొక్క స్వభావము. అపగత కలుష ప్రపంచ, ఈ కలుషమైన ప్రపంచానికి అతీతమైన వాడు నువ్వు. అంతేకాదు ఈ కలుష ప్రపంచ దృష్టి తొలగితేనే కానీ దొరకనివాడు నువ్వు, ఇది తొలగితే దొరికేవాడు నువ్వు. అపగత కలుష ప్రపంచ అనే మాట అంత గొప్పదండి. ఆ పదవి ఎలాంటిదయ్యా అంటే ఎలా ఉంటుందండి? వాచామపి మనసో పదవీం అతీత తత్వా, వాక్కుకి మనస్సుకు కూడా అందనటువంటి తత్వం అనేది. అందుకే జయ శంకర పార్వతీపతే మృడా శంభో శశిఖండ మండన, ఎంత తన్మయంతో శివనామాలు పలుకుతున్నాడు ఇక్కడ. మృడ అంటే ఆనంద స్వరూప, ఇది అర్థం ఇక్కడ. మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస, కైలాసం అంటే ప్రీతి కలిగినటువంటి దయాసుధాంబుధే అని కీర్తిస్తూ ఇక్కడ ఉపమన్యువు చేసిన స్తోత్రము నమకం. వరుసగా నమః 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 వస్తూ ఉంటుంది. అంటే మహాభారతంలో శివస్తోత్రములు కానీ ఒక్కడి దగ్గర తెచ్చి పెట్టుకుంటే రోజు పారాయణ చేసుకోవచ్చు, ఇంకేమున్నది ఇక్కడ. దానికి తోడు విచారణ చేస్తే కావలసిన జ్ఞానమంతా వస్తుంది. ఇది ఒక్కటి చాలు అనిపించేటంతా రచించారు. నమో దేవాధిదేవాయ మహాదేవాయ తే నమః శక్రరూపాయ శక్రాయ శక్రవేషధరాయ చ. ఇప్పుడు అంటున్నాడు ఎందరి రూపంలో నాకు కనబడిన నీకు నమస్కారము. నమస్తే వజ్రహస్తాయ పింగళాయ అరుణాయ చ. మొదలొచ్చిన వాడు నువ్వే అని తెలిసిపోయింది కదా, కానీ ఇందరి రూపంలోనూ నీకు నమస్కారము. పినాకపానయే నిత్యం శంఖశూలధరాయ చ. నమస్తే కృష్ణవాసాయ కృష్ణకుంజితమూర్ధజే కృష్ణాజినోత్తరీయాయ కృష్ణాష్టమిరతాయ చ. శుక్లవర్ణాయ శుక్లాయ శుక్లాంబరధరాయ చ. కృష్ణపక్షం శుక్లపక్షం వరుసగా ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో కానీ నా ఆవేశాన్ని నేను నిగ్రహించుకుంటూ స్తోత్రం చివరి భాగానికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. నమస్తే భగవాన్ దేవ నమస్తే భక్తవత్సల యోగేశ్వర నమస్తేస్తు నమస్తే విశ్వసంభవ ప్రసీద మమ భక్తస్య దీనస్య కృపణస్య చ. ఒళ్ళు పులకించిపోయి ఆనందపరచుడై గొంతు బొంగురిపోయి ఆ బాలుడైన ఉపమన్యువు ఆ శివుని మహోజ్వలమైన రూపాన్ని చూసి నా ఎళ్ళ ప్రసన్నుడు అయ్యా, దీనుడనే నిన్ను శరణు వేడుతూ ఉన్నాను. ఏమీ చేతకానివాడిని నేను, బాలుణ్ణి. నువ్వు కేవల దయతో నాకు కనబడ్డావు కానీ నిన్ను చూడగలిగే శక్తి, నిన్ను కీర్తించగలిగే శక్తి నాకు లేదు. పైగా కనబడగానే అపరాధం చేశాను నీ పట్ల, నన్ను క్షమించవయ్యా.
ఎందుకంటే యచ్చాపరాధం కృతవాన్ అజ్ఞాత్వా పరమేశ్వర, నువ్వెవరో తెలియక తప్పు చేశాను, నేను నీ భక్తుడిని చెప్పి నన్ను క్షమించి, అదొక్కటి ఇక్కడ నీ వాడనని చెప్పి క్షమించి. ఎందుకంటే పరమాత్మ రాగానే అర్ఘ్యము పాద్యము స్వాగతము ఇవేవి పలకకుండా కుతర్కాలు చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడాను నేను. మోహితశ్చాత్మ దేవేశ త్వయా రూప విపర్యయాత్, నేను అనుకున్న రూపం కాకుండా మరో రూపంలో నువ్వు రావడం వల్ల, రూప విపర్యయం వల్ల మోహితున్నై నేను నా అర్ఘ్యం తేన మయా దత్తం పాద్యం చాపి మహేశ్వర, నీకేమీ ఇవ్వలేకపోయాను స్వామి అని వెంటనే అక్కడ తాను పెట్టుకున్నటువంటి గంగాజలము, అక్కడ పెట్టుకున్న మారేడు దళాలు తీసుకుని స్వామి పాదాలకు వేసి నమస్కారం చేశాడు. ఒక్కసారి 2 చేతులు దోయిలించి తీసుకో స్వామి అనగానే శివుడు మందహాసం చేశాడు. ఉపమన్యువుపై అప్పటికప్పుడు ఆకాశం నుంచి చల్లని సుగంధబంధురమైన అమృత బిందువులు పువ్వులు ఉపమన్యుని శిరస్సు మీద పడ్డాయి. ఇక్కడ వానవలే, ఎంత అందమైన వర్ణన! భక్తుడిని ఆ విధంగా దేవతలు వృష్టితో ఆనందింపజేశారు. తత సీతాంబు సంయుక్త దివ్యగంధ సమన్విత పుష్పవృష్టి శుభా తాత పపాత మమ మూర్ధని. హే కృష్ణ, ఆ సమయంలో నా తలపై నా చల్లటి పువ్వులు అమృత బిందువులు పడ్డాయి. అప్పుడు తత ప్రీతో మహాదేవ సపత్నీకో వృషధ్వజ, మరొకవైపు దేవదుందువులు మ్రోగాయి. ఎందుకో తెలుసా? భక్తుడినైన నాపై స్వామి చూపించిన కృపకి భక్త విజయం కింద మోగేటది. దుందుభిశ్చ తదా దివ్య స్థాడితో దేవకింకరై, దుందుములు మ్రోగించారు దేవతలు. అప్పుడు ప్రీతుడైన శివుడు సపత్నీక, ఆయన ఒక్కడే ప్రీతి కాదు, పక్కన ఆవిడుంది. ఎందుకంటే ఆయన ఎన్ని వరాలు ఇచ్చినా చివరికి ఆవిడ సంతకం పెట్టాలట, అది ఉండాలి ఇక్కడ. ఆ సపత్నీకుడైనటువంటి వృషధ్వజుడు అబ్రవీత్ త్రిదశాంస్తత్ర, ఒక్కసారి తన చుట్టూ ఉన్న దేవతలు, గగనమండలం నుంచి పువ్వులు వేస్తున్న దేవతలు వాళ్ళందరినీ చూసి అంటున్నాడు, పశ్యధ్వం త్రిదశా సర్వే, దేవతలారా చూశారా? ఉపమన్యోర్ మహాత్మనః, మహాత్ముడైనటువంటి ఉపమన్యువు యొక్క భక్తిని పరిశీలించారు కదా. మయి భక్తిం పరాం నిత్యం ఏకభావాదివస్థితం, ఇతడు ఏకభావముతో కూడిన పరాభక్తి కలవాడు. మీరు ఒప్పుకుంటారా లేదా? ఇలాంటి భక్తుడు ఎక్కడ దొరుకుతాడు? దేవతలకు కూడా దుర్లభం ఈ భక్తి, అందుకే వాళ్ళకు చూపించాడు. చూడండి ఎటువంటి వాడు. ఏవముక్తాస్తదా కృష్ణ సురాస్తే సోలపాణిన, వెంటనే దేవతలు ఉపమన్యు భక్తి చూసి వాళ్ళ కళ్ళ ఆనందాశ్రులు రాలుతూ 2 చేతులు దోయలించి అంటున్నారు, భగవాన్ దేవదేవేశ లోకనాథ జగత్పతే లభతాం సర్వకామేభ్య ఫలం త్వత్తో దిజోత్తమ. ఈయనకి ఇవ్వకూడనిది ఏం లేదయ్యా, నువ్వు ఏవైనా ఈయనకి ఇవ్వవచ్చు, నీ అనుగ్రహము అని దేవతలు అనగానే శివపురాణానికి ఇక్కడ రమ్యమైన విషయం చూపిస్తాడు. పిల్లవాడిని అలా శివుడు ఎత్తుకున్నట్టు, ఒక్కసారి ఎంత అదృష్టం అండి! ఇక్కడ ఎత్తుకుని ఉమాదేవికి చూపించి, మన పుత్రుడు, నేను ఈ వరములన్నీ ఇస్తున్నాను, నువ్వేమంటావు అనగానే తల నిమిరిందిట. ఆవిడేమన్నదంటే, మనిద్దరం కలిసి ఇతరికి ఇస్తున్నది కుమార పదవి. తెలుసుకోండి, ఇక్కడ సామాన్యమైన మాట కాదు, ఇక్కడ కుమార పదవి. కుమార పదవి పొందిన వాళ్ళు కొందరున్నారు శివుడి ప్రీతికి. ఒకడు సాక్షాత్ శివుడైన సుబ్రహ్మణ్యుడు, సందేహం లేదు. ఆయనతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు భక్తులకి కొన్ని సందర్భాల్లో. కుమార పదవి పొందిన వాళ్ళలో సనత్కుమారుడు ఒకడు కుమార పదవి పొందినవాడు. రెండవది మహానుభావుడు జ్ఞాన సంబంధర్, తిరుజ్ఞాన సంబంధర్, చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన కుమార పదవి పొందాడు. అందుకే అమ్మవారు వచ్చి జ్ఞానస్తన్యము పానం చేయించింది కుమార పదవి. ఆవిడ ద్వారానే కుమార పదవి వస్తుంది. మూడవ ఆయన కుమార పదవి పొందినటువంటి మహాత్ముడు రమణ మహర్షి. తెలుసుకోండి, ఇక్కడ వీళ్ళు కుమార పదవి పొందుతారు. ఇక్కడ ఆ కుమార పదవి పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ పని ఒక్కటే, శివమయంగా జీవిస్తారు, శివుని గురించే చెప్తూ ఉంటారు, శివస్వరూపంగా ఉంటారు. వాళ్ళు శివప్రీతి పాత్రలు. అందుకు ఉమా శివులు కలిసి కుమార పదవినిచ్చారు ఆయనకి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఉపమన్యువుని ఎత్తుకున్నారండి పార్వతీ పరమేశ్వరులు. ఎంత భాగ్యశాలి అతడు! దేవతలు ఆనందపరసులయ్యారు. అప్పుడు ఆ పిల్లవాడితో అంటున్నాడు, వత్స ఉపమన్యో, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో పరమేశ్వరుడు. వత్స ఉపమన్యో తుష్టోస్మి పశ్యమాం ముని పొంగవ. చాలా సంతోషించాను, నన్ను చూడొక్కసారి ఇలాగా అని దృఢభక్తోసి విప్రశ్యే, నువ్వు దృఢభక్తుడవి, నీకేదైనా కావాలన్నా ఇస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇక్కడ వెంటనే ఆనందపరసుడై సురాసురు గురువైనటువంటి శివుడే నా ముందు నిలబడి అనుగ్రహిస్తూ ఉంటే నాకు ఇంకేం కావాలయ్యా? ఏవం ధ్యాయంతి విద్వాంస, యోగులు విద్వాంసులు ఎవరిని నిరంతరం ధ్యానం చేస్తూ తప్పిస్తారో ఆయన నాకు దర్శనమిచ్చారు. పైగా యోగులు ఎలా ధ్యానిస్తారో అలా కనబడ్డాడు.
చాలా గొప్ప విషయం ఇది. అంటే యోగులు కూడా ఉపాసించే రూపము సర్వదేవతాత్మకమైన శివస్వరూపం. అందుకే ఇక్కడ గోచరించినది సర్వదేవతా గణమధ్యంలో శివుడు కనబడుతున్నాడు. సర్వదేవతలకి కేంద్రమై సర్వదేవతాత్మకుడై. ఇంతకంటే ఇంకేమున్నది? అంతేకాదు, నువ్వే సర్వదేవతలు. నీ దక్షిణ భాగము బ్రహ్మ, నీ వామ భాగం విష్ణువు. ఇది చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి శివుడు బ్రహ్మ నీ రూపములే. యోసృజ దక్షిణాంగాత్ బ్రహ్మాణం లోక సంభవం వామపార్శ్వ తథా విష్ణుం లోకరక్షార్థమీశ్వర. ఆ నువ్వే యుగాంతంలో రుద్ర రూపంలో వస్తావు. అది ఇక్కడ రుద్ర రూపంలో వచ్చి లోకాన్ని క్షయం చేస్తావు. కనుక బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు శివుడు. ఇది తెలుసుకోవాలి. శివుడు అనగా బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు. అలా నమస్కరించి యదిదేయో వరో మహ్యం, నిన్నేం అడుగుతానయ్యా, ఇది లభించితే దీనితో తృప్తి చెందాను నేను, చాలు. ఒకవేళ నువ్వు నాకు వరం ఇవ్వాలని అంటే యది తుష్టోసి మే ప్రభో, నా ఎడలు నీకు తృప్తి కలిగితే ఒకటి అడుగుతున్నాను చూడు. భక్తిర్భవతు మే నిత్యం త్వయి దేవ సురేశ్వర. ఒకటే మాట ఇక్కడ, నీ పాదాలపై అచంచలమైన భక్తి కలుగుగాక. ఇది అడిగాడండి. అది అడిగిన వెంటనే పరమాత్మ ఒక్కసారి సంతోషించి అంటున్నాడు, నీకు నేను ఇవ్వబోతున్నా చూడు అన్నాడు. ఇక్కడ శివుడు ఎన్ని ఇస్తున్నాడో చూడండి. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు మనం భక్తి ఒక్కటి అడిగితే చాలా అన్నీ ఇస్తాడు. మనం అనుకుంటాం ఇంత చేసి భక్తి ఒక్కటే అడగాలండి, నా దగ్గర లిస్టు చాలా ఉందని. మనం అవన్నీ అడుగుతాం, భక్తి తప్ప. భక్తి అడిగితే భక్తితో పాటు అన్నీ వస్తాయి, ముక్తి కూడా. తెలుసుకోండి ఇక్కడ. భక్తి అడగకుండా ఇవే అడిగామనుకోండి, వస్తాయి, ఖర్చు అయిపోతాయి, మళ్ళీ జన్మ పరంపర తప్పదు అని తెలివైనవాడు భక్తిని అడుగుతాడు. అదే అడిగాడు ఇక్కడ. శివుడు ఏమిస్తున్నాడో చూడండి. అజరశ్చ అమరశ్చైవ భవత్వం దుఃఖవర్జిత. నీకు అజరత్వము అమరత్వము ఇస్తున్నాను. అంటే ముసలితనం అనేది నీకు రాదు, మరణం అనేది నీకు ఉండదు. ఈ రెండు. మూడవది దుఃఖవర్జిత. ఇది ఒకటి, దుఃఖం అనేది ఉండదు. ఇది చాలా ప్రధానమండి. ఎక్కువ కాలం ఉన్నామంటే ఎక్కువ ఏడిస్తే అదో బాధ. అంటే దుఃఖవర్జితులవి ఉంటావు, అజరత్వం అమరత్వం ఉంటుంది. అంతేకాదు యశస్వి, సత్కీర్తి కలిగి ఉంటావు. తేజస్వి, తేజస్సు కలిగి ఉంటావు. దివ్య దృష్టి, దివ్య జ్ఞానము నీకు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాదు ఆగతానాగతం చైవ, భూత భవిష్య వర్తమాన విజ్ఞానం కూడా నీకు ఇస్తున్నాను. అంతేకాదు ఎవరెవరు ఋషులంటూ ఉన్నారో వాళ్ళందరూ నిన్ను పూజిస్తారు, వాళ్ళందరి చేత గౌరవింపబడతావు. అందరి చేత గౌరవింపబడే ఋషుల చేత గౌరవింపబడతావు నువ్వు. ఋషీణాం అభిగమ్యశ్చ మత్ప్రసాదాత్ భవిష్యతి. శివానుగ్రహం ఎంత గొప్పదండి, అందరి చేత నమస్కరింపజేస్తున్నది. అంతేకాదు శీలవాన్, ఇవి కావలసినవి. శీలవాన్, శీలవంతుడు అవుతావు. గుణసంపన్న, సర్వజ్ఞ, ప్రియదర్శన, అందరికీ ప్రీతిపాత్రుడు అవుతావు నువ్వు. అక్షయం యవ్వనం తెస్తూ, అక్షయమైన యవ్వనంతో ఉంటావు. తేజశ్చైవ అనలోపమం, అగ్ని వంటి తేజస్సుతో ఉంటావు. అంతేకాదు ఎప్పుడు భక్తి కావాలన్నావు కానీ పాల కోసం కూర్చున్నావు నువ్వు. వాసనాప్రాయంగా నీకు పాలు, ఒక రుచి మీద ఆసక్తి ఉంది కనుక నువ్వున్న చోట క్షీరసాగర అధిదేవత ఉంటుంది. ఆ క్షీరసాగర అధిదేవత నీకు అమృతప్రాయమైనటువంటి క్షీరాన్నము మొదలైన వాటిని ఇస్తూ ఉంటుంది, ఇందులో సందేహం లేదు. క్షీరోద సాగరశ్చైవ. అంతేకాదు నీకు మంచి సంతానము, మంచి పరంపర ఉంటుంది. చూడండి, మనం అన్నీ వదిలిసిన సన్యాసి గొప్పవాడు అనుకుంటాం. ఇది కలియుగంలో వచ్చిన భ్రాంతి. ధర్మబద్ధంగా ఉన్నటువంటి గృహస్థులైన మహర్షులు ఎందరో ఉన్నారు, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు పూజ్యులు. ఒక వశిష్ఠ మహర్షి కానీ, అగస్త్యులు వారు కానీ, వీళ్ళందరూ గృహస్థులే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకు ఇక్కడ కీర్తిస్తున్నది ఎంత గొప్ప విషయం అంటే, బంధుభి సహిత కల్పం తతో మాముపవాస్యతి. నీ బంధువులతో సహా నువ్వు నా భక్తుడిగా ఉంటావు. అంతేకాదు నువ్వున్న ఆశ్రమము దేవతలతో కూడి ఉంటుంది. అక్కడ సర్వఋతువులు ప్రశాంతముగా ఉంటే తీవ్రమైన తాపము కానీ తీవ్రమైన శిశిరము కానీ ఉండదు. సమశీతోష్ణముకు దివ్యలోకము వలె ఉంటుంది నీ ఆశ్రమం అంతా. అంతేకాదు మహర్షులందరూ నిన్ను ఆశ్రయించి సాధకులవుతారయ్యా, అంత భవ్యమైనది. దేవతలు కూడా నిన్ను ఉపాసిస్తారు అటువంటి చోటు. అంతేకాదు సాన్నిధ్యం చాశ్రమే నిత్యం. నేను నా పరివారంతో సహా నీ ఆశ్రమంలో నీకు దగ్గరే ఉంటాను, నీకు నేను ఎప్పుడూ కనబడతాను అన్నాడు. ఏం కావాలని, ఇంకేం కావాలి అక్కడ? ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరికీ శివుడు కనబడ్డా, ఆయనకు కనబడతాడు, అక్కడ ఉన్నాడు. అది ఇక్కడ అనమాట. ఏవముక్వాస భగవాన్ సూర్యకోటి సమప్రభ ఈశానస్స వరాన్ దత్వా తత్రైవ అంతరధీయత. ఇలా వరములిచ్చి వరదుడైన ఈశానుడు అంతర్ధానమయ్యాడు. ఇంక నేను ఆనంద పరవశుణ్ణై అప్పటి నుంచి ఆశ్రమంలో ఇలా ఉంటున్నానన్నాడు యువకుడైన ఉపమన్యుడు. ఇది జరిగి ఎప్పుడో కృతయుగం, ద్వాపర యుగాంతం, కలియుగారంభంలో కృష్ణుడితో మాట్లాడుతున్నాడు ఆయన. పరిశీలించండి, ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన చెప్పడం ఏంటంటే, ఈ కల్పాంతం అంటే శ్వేతవరాహ కల్పం పూర్తయ్యే వరకు
ఆ దివ్యాశ్రమంలో ఉంటాడు ఉపమన్యువు. కల్పాంతం అవగానే తాను శివుళ్ళో ఐక్యమవుతాడు. తెలుసుకోండి, ఇక్కడ ఇది దివ్యమైనటువంటి అంశం. ఇక్కడ అంతవరకు జీవన్ముక్తుడై శివజ్ఞానస్వరూపుడై ఉపమన్యువు నేటికున్నారు. వారుకున్నటువంటి దివ్య దృష్టి చేత ఇక్కడ మనం ఆయన స్మరించామన్న విషయం కూడా ఆయనకు తెలుస్తుంది కనుక మనల్ని అనుగ్రహించుగాక. అది నమస్కరించవలసింది. ఉపమన్యువు యొక్క చరిత్ర అంత గొప్పది. శివభక్తులు ప్రతినిత్యము ఉపమన్యవే నమః నమస్కారం చేసుకోవాలన్నటువంటి ఉపమన్యువు